నమస్తే. వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. నేను మీ అనుష. ఈరోజు మనతో పాటు ఉన్నారు చాలా స్పెషల్ గెస్ట్ అనమాట. మీ అందరికీ అసలు ఆర్థోపెడిక్స్ మీద అవేర్‌నెస్ ఇవ్వడానికే ఈరోజు ఆయన పిలిచాననమాట. హిస్ ఎథిక్స్ కమిటీ చైర్మన్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ విజయ్ భాస్కర్ గారు ఉన్నారు. సో మాట్లాడేద్దాము. మోకాళ్ళ నొప్పులు ఎందుకొస్తాయి? ఏ వయసులో వస్తాయి? ఎలా తగ్గించుకోవాలి? కొంతమంది డైట్ వల్ల కూడా మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవచ్చు అని మాట్లాడుతూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్? అండ్ మార్కెట్‌లో జరుగుతున్న మెడికల్ మాఫియా గురించి తెలుసుకుందాం. అసలు ఆ మెడికల్ మాఫియా ఏంటో వీడియోని లాస్ట్ వరకు చూడండి. మరి స్టార్ట్ చేసేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే. సాధారణంగా మోకాళ్ళ నొప్పులు ఎక్కువైపోతున్నాయి. చాలామందికి యంగ్ ఏజ్‌లోనే మోకాళ్ళ నొప్పుల సమస్యతో బాధపడుతున్నారు. అయితే యూజువల్‌గా ఒక స్టేజ్ వచ్చినాకే నీ సర్జరీ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. కానీ యూత్‌కి కావచ్చు, ఎవరికైనా సరే మాకు నొప్పులు వచ్చేసాయి కదా! విల్ డైరెక్ట్‌లీ గో టు సర్జరీ అనే ఆప్షన్ ఒకటి పెట్టేసుకుంటున్నారు. అసలు సర్జరీ ఎప్పుడు అవసరం ఉంటుంది? ఐఎమ్ డాక్టర్ విజయ్ భాస్కర్, మాస్టర్స్ ఇన్ ఆర్థోపెడిక్స్, ప్రొఫెసర్ ఇన్ మెడికల్ కాలేజ్. ఈరోజు ఎక్కువ నెంబర్ ఆఫ్ కేసెస్ నీ రీప్లేస్మెంట్స్ అని కామన్గా చెప్పుకోవడం జరుగుతుంది. మనం ఒక వేరెంటియర్ లైఫ్లో, అంటే ఒక ఇంజన్లో ఎలాగైతే బేరింగ్ వేరెంటియర్కు లోనై బేరింగ్ అరిగిపోతుందో, అలాగే ఒక హ్యూమన్ బేరింగ్ నీ కూడా ఒక టైప్ ఆఫ్ బేరింగ్. సో ద మోటార్ సైకిల్ కానీ వెహికల్ కానీ దాని లైఫ్ 10 to 15 years ఉంటుంది బేరింగ్. కానీ మన బేరింగ్, మోకాలకు సంబంధించిన జాయింట్ బేరింగ్ కనీసం 50 సంవత్సరాలు ఉంటుంది. ఓకే. సో ఆఫ్టర్ 50 or 60 years తర్వాతనే దాని యొక్క వేరెంటియర్ వలన దానిలో ఉండే సాఫ్ట్ బోన్ ఉంటుంది. దాన్ని మనం కార్టిలేజ్ అంటాం. సో దానికి 2 ప్లేట్స్ ఉంటాయి. వాటిని మనం మెనిస్కస్ అంటాం. ఈ కార్టిలేజ్ ఒక 2 to 3 mm బోన్కి అటాచ్డ్ ఉంటుంది. దాని కింద మెథడ్ ప్లేట్స్ ఉంటాయి. అంటే అది కూడా సాఫ్ట్ బోనే. దాన్ని మనం మెనిస్కస్ అంటాం. ఓకే. సో ఈ రెండింటి, అంటే యూజువల్గా సపోజ్ యావరేజ్ వెయిట్ 5.5 మనం తీసుకుంటే, హైట్ ఆఫ్ ద పర్సన్ 5.5 అనుకుంటే, వెయిట్ 53 to 62 యావరేజ్ ఉండాలి. సపోజ్ ఆ వ్యక్తికి 5.5 హైట్ ఉన్న వ్యక్తికి 80, 90, 100 kgs ఉన్నా, లేకపోతే ప్రొఫెషనల్ హజార్డ్స్, అంటే డ్యూటీలో జాబ్ చేసే దాంట్లో ఎక్కువగా లోడ్ అయినప్పుడు, ప్రెషర్స్ పడ్డప్పుడు, ప్రొఫెషనల్ ఇంజురీస్ అయినప్పుడు, జాయింట్లో పొరలు దెబ్బతింటాం అనుకోండి, ట్రివియల్ ఇంజురీ, పిల్లలలో స్పోర్ట్స్ యాక్టివిటీస్లో ట్రివియల్ ఇంజురీస్ తోటి అవడం అనుకోండి, లేదా చాలా టైప్స్ ఆఫ్ ఆథరైటిస్ ఉంటాయి. మనకు దాదాపుగా 20 టైప్స్ ఆఫ్ ఆథరైటిస్ ఉంటాయి. చిన్నప్పుడు సెప్టిక్ ఆథరైటిస్ ఉంటుంది, అలా ఆ తర్వాత జువెనైల్ ఆథరైటిస్ ఉంటుంది, రుమటాయిడ్ ఆథరైటిస్ ఉంటుంది, సోరియాటిక్ ఆథరైటిస్ ఉంటుంది. ఇలా మనకు సెప్టిక్ ఆథరైటిస్, ట్యూబర్కులోసిస్ ఆథరైటిస్, డీజనరేటివ్ ఆస్టియో ఆథరైటిస్, నాన్ రుమటాయిడ్ ఆథరైటిస్, నాన్ స్పెసిఫిక్ రుమటాయిడ్ ఇట్లాంటి ఎన్నో ఒక 20 రకాల ఆథరైటిస్ వలన కూడా మనకు ఆ పొరలు ఏవైతే కార్టిలేజ్ కానీ లేకపోతే మెనిస్కై కానీ డ్యామేజ్ అవటం వలన గట్టి ఎముకలు ఎక్స్పోజ్ అయ్యి ఆ యొక్క ఫ్రిక్షన్ వలన మోకాలు వంకర పోవడం. అంటే దీనికి కూడా స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1, 2, 3, 4. స్టేజ్ 1 అంటే మనం అరౌండ్ 20 to 25% ఆఫ్ ప్యాచీ లీజన్స్ ఆన్ ద కార్టిలేజ్. ఓకే. సో బోన్ ఎండ్స్కి మనకు ఇక్కడ చిన్న చిన్న ప్యాచెస్గా రావడం, దాన్ని మనం స్టేజ్ 1గా అనుకుంటాం. అదొక 25% డ్యామేజ్. స్టేజ్ 1లో ఏముంటుంది? యూజువల్గా వ్యక్తి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కంప్లైంట్స్ ఆఫ్ పెయిన్ తర్వాత గ్రాడ్యువల్గా స్వెల్లింగ్ మొదలవుతుంది. స్వెల్లింగ్ మొదలైన తర్వాత గ్రాడ్యువల్గా స్టిఫ్నెస్, అంటే మూమెంట్ రిస్ట్రిక్టెడ్ ఉంటుంది. సో ఇలా మనకు 3 సైన్స్ అండ్ సిమ్టమ్స్ కనబడతాయి. స్టేజ్ 1లో ఇనిషియల్గా మనం చూస్తాం. స్టేజ్ 2లో ఈ ప్యాచెస్ అబోవ్ 50% వస్తుంది. స్టేజ్ 3లో ఈ ప్యాచెస్ అబోవ్ 75% ఉంటుంది. స్టేజ్ 4లో కంప్లీట్ బోన్ ఎండ్స్ యొక్క కార్టిలేజ్ ప్లేట్స్, డిస్క్ ఏదైతే ఉంటుందో మెనిస్కస్, ఈ మొత్తం ఎరోడ్ అయిపోతుంది. హార్డ్ బోన్ ఒకదానికొకటి ఫ్రిక్షన్ అయ్యి బోన్ వంగిపోతుంది. మనం ఎక్కువ బరువు వేస్తాము, ఇన్నర్ సైడ్ ఆఫ్ ద జాయింట్ బరువు వేస్తాం కదా, అటు సైడ్ వంగిపోతుంది. ఓకే. సో ది ఇండికేషన్ ఫర్ సర్జరీ ఈజ్ స్టేజ్ 4. ఒక క్వాలిఫైడ్ ఆర్థోపెడిక్ సర్జను, ఒక ఎక్స్పీరియన్స్ సర్జను ఎప్పుడు స్టేజ్ 1 to 3లో సర్జరీ చెయ్యడు. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఇది మిస్అండర్స్టాండింగ్. పబ్లిక్లో ఒక మిస్అండర్స్టాండింగ్ ఏంటంటే మోకాలు నొప్పి అంటే ఆపరేషన్ చేస్తారన్నది రాంగ్ అండి. ఇంకొకటి సార్, ఇంజెక్షన్స్ అంటున్నారు. అది నెక్స్ట్ స్టెప్ పోదాం, దాని గురించి చర్చిద్దాం. సో స్టేజ్ 1లో మేము ఎప్పుడైతే డిటెక్ట్ అవుతుందో జాయింట్ స్పేస్ తగ్గిపోతుంది. జాయింట్లో ఒక 8 mm స్పేస్ ఉంటుంది. ఆ 8 mm స్పేస్లో కొంత థిన్నింగ్ అవడం జరుగుతుంది. స్టేజ్ 1లో మేము ప్రిఫరబ్లీ మెడిసిన్స్ కన్నా ఎక్కువగా మంచి న్యూట్రిషను అండ్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ అడ్వైజ్ చేస్తాం. వీ నెవర్ అడ్వైజ్ ఎనీథింగ్ ఎల్స్ దెన్ దిస్.
యాజ్ ఎ క్వాలిఫైడ్ ఆర్థోపెడిక్, యాజ్ ఎ సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్గా క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజు, ఫిజియోథెరపీ, ఫ్యూ అంటే పారాసెటమాల్ లాంటి సింపుల్ పెయిన్ కిల్లర్ ఇస్తాము. దాంతో ఒక బ్రేస్ అవసరం ఉంటే ఇస్తాం, లేకపోతే అది కూడా ఇవ్వం. బట్ ఒక క్వాలిఫైడ్ మంచి ఫిజియోథెరపిస్ట్ మనం ఫిజికల్ థెరపీ ఇస్తే ఈ విల్ రికవర్. ఓకే. స్టేజ్ 2లో కొంచెం అడ్వాన్స్ ట్రీట్మెంట్ అంటే కార్టిలేజ్ రీజనరేట్ చేసే మాత్రలు ఇస్తాం. దానికి సంబంధించిన చాలా మాత్రలు వచ్చాయి మార్కెట్లో. కాండ్రైటిన్ సల్ఫేట్ అంటాము, బోస్వెల్లా అంటాము, లేకపోతే హైలురిండేజ్ అంటాము. ఇలాంటి కొన్ని మాత్రలు కూడా ఇవ్వడం, నీ బ్రేస్ సపోర్ట్ ఇవ్వడం, ఫిజియోథెరపీ ఇవ్వడం, క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజు, అంతేకాకుండా కొంచెం కేర్, మోకాలు కేర్ తీసుకోవడం, నో స్క్వాటింగ్, కింద కూర్చొనియం, వీలైతే వెస్ట్రన్ కమోట్ వాడుకోమంటాము. ఏదైనా పూజ కానీ ఏది చేయాలన్నా కూడా స్టూల్ మీద కూర్చోండి, కింద స్క్వాట్ అవ్వకండి అని చెప్తాం. ఇది స్టేజ్ 2-3. స్టేజ్ 2 to స్టేజ్ 3 ద డ్యామేజ్ విల్ బి అరౌండ్ బిట్వీన్ 50 to 75% ఉంటుంది. సో ప్యాచెస్ పెరుగుతాయి, అంటే ఎముక కొనల పైన ఉండే మెత్తటి పొరలు ఎగిరిపోతూ ఉంటాయి. దాన్ని రీఫిల్ చేయడానికి మేము ఇదివరకు పాతకాలంలో ఒక 50 సంవత్సరాల క్రితం మేము స్టెరాయిడ్ ఇచ్చేవాళ్ళం. కానీ స్టెరాయిడ్ని ఇప్పుడు బ్యాన్, దాదాపుగా 20 సంవత్సరాల నుంచి బ్యాన్ చేసాం, 10-15-20 సంవత్సరాల నుంచి బ్యాన్ చేసాం. స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఎవరికి ఇస్తామంటే కంప్లీట్ 80-90 సంవత్సరాల ముసలి వాళ్ళు, మూలకు పడి ఉన్నారు, వాళ్ళు దేనికి ఫిట్ కాదు, వాళ్ళకి నొప్పి భరించలేరు, ఇంటాలరబుల్ పెయిన్ వస్తుంది, వాళ్ళకి నొప్పి తగ్గితే చాలు అనుకునే వాళ్ళకు మేము స్టెరాయిడ్ ఇస్తాం. కానీ 98% వీఆర్ అవాయిడింగ్ ది స్టెరాయిడ్. ఎందుకంటే స్టెరాయిడ్ ఇస్తే జాయింట్ ఫర్దర్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది, వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఓల్డ్ ఏజ్లో కొంతమంది సఫరింగ్ ఉంటుంది, నాట్ ఫిట్ ఫర్ సర్జరీ, నాట్ ఫిట్ ఫర్ పెయిన్ కిల్లర్స్, నాట్ ఫిట్ ఫర్ ఎనీథింగ్ అనుకున్నప్పుడు వాళ్ళకు పెయిన్ రిలీవ్ చేయడానికి స్టెరాయిడ్ తప్ప వేరే ఆల్టర్నేట్ లేదు. సో 98% వాళ్ళకు మేము కార్టిలేజ్ రీజనరేటివ్ మెడిసిన్స్ ఉన్నాయి, కార్టిలేజ్ రీజనరేటివ్ ఇంజెక్షన్స్ ఉన్నాయి. వాట్ ఐ కాల్డ్ హైలురిండేజ్ ఇంజెక్షన్, ఇది ఇంపోర్టెడ్ ఇంజెక్షన్. ఇది జాయింట్ లోపలికి వేస్తే సైనోయిల్ ఫ్లూయిడ్ ఉంటుంది, అంటే లూబ్రికేటింగ్ ఫ్లూయిడ్ జాయింట్లో ఉంటుంది. ఆ లూబ్రికేటింగ్ ఫ్లూయిడ్ని స్టిమ్యులేట్ చేసి ఆ పొరను పెంచే విధంగా అది రీజనరేట్ చేస్తుంది. అది ఇట్ వాజ్ అబౌట్ 20 years బ్యాక్ నుంచి లాస్ట్ 10 years వరకు వీ యూస్ టు యూజ్ ఇట్. నౌ స్టేజ్ 2, స్టేజ్ 3లో కూడా కొంచెం ఎర్లీ 3లో ఇస్తున్నాము, 3 స్టేజ్లో ఇస్తాము. అది పిఆర్పి ఇంజెక్షన్స్, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటాము. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటే న్యాచురల్గా మన రక్తంలోని ప్లాస్మాని సేకరించి దానిలోని ప్లేట్లెట్ని ఐసోలేట్ చేసి, ఆ ప్లేట్లెట్స్ ఏంటంటే దాని గుణం ఏంటంటే పుండును, గాయాన్ని తక్కువ చేస్తుంది, పుండును మాయం చేస్తుంది. ఎలా? ఒక కొత్త టిష్యూ డెవలప్ అయ్యి ఆ గాయాన్ని మాన్పిస్తుంది. ఇది ఈ క్యారెక్టరు మన బ్లడ్లో ఉంటుంది కాబట్టి, ప్లాస్మాలో ఉంటుంది కాబట్టి, ప్లేట్లెట్లో ఉంటుంది కాబట్టి ఈ స్టేజ్ 2, స్టేజ్ 3లో కాస్త ఫలితం ఉంటుంది. ప్లాస్మా రిచ్, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాని స్టేజ్ 4లో ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. అయితే ఇప్పుడు బయట మార్కెట్లో జరుగుతుంది ఏంటి అసలు? అబ్సల్యూట్లీ తప్పు. ఇట్స్ ఏ మిస్గైడింగ్. చాలా మంది ఎంబీబీఎస్ డాక్టర్లు, నాన్ మెడికల్ డాక్టర్స్, అనెస్థీషియా డాక్టర్లు పెయిన్ క్లినిక్స్ పేరు మీద ప్రజల్ని మిస్గైడ్ చేస్తున్నారు. ఏమంటున్నారు? ఆపరేషన్ లేకుండా ఇంజెక్షన్ ద్వారా మీ మోకాలు నొప్పిని నయం చేస్తామని ఒక మిస్గైడ్ చేస్తున్నారు. అది వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ అడ్వైస్. వాళ్ళు స్టేజ్ 2కి ఇస్తే డోంట్ మైండ్, వీ ఆల్సో యాక్సెప్ట్ ఇట్, వీ ఆల్సో గివ్. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 2కి, స్టేజ్ 3 ఎర్లీగా కూడా మనం ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు. కానీ స్టేజ్ 4లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ పిఆర్పి ఇంజెక్షన్ అనేది కాంట్రాఇండికేటెడ్. బికాస్ టోటల్ అనాటమీ డిరేంజ్ అయిపోతుంది. మోకాల్లో ఉండే టోటల్ పొరలు, యాజ్ అ క్వాలిఫైడ్ ఆర్థోపెడిక్ సర్జన్గా 35 years ఎక్స్పీరియన్స్ తోటి మేము చూసిన మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్స్ని బట్టి మేము ఎవాల్యుయేట్ చేస్తూ ఉంటాం, మేము రీసెర్చ్ చేస్తూ ఉంటాం, క్లినికల్ ట్రయల్ చేస్తూ ఉంటాం. సో ఒక అనెస్థెటిస్టో, ఒక ఎంబీబీఎస్ఓ దీనికి అథారిటీ కాదు. బట్ ఎవరు ఇస్తున్నారు? లక్షలకు ఖర్చు పెట్టించి. సపోజ్ నీకు సర్జరీ చేసుకోవాలంటే 1.5 lakhలో అయిపోతుంది. అదే 1.5 lakh తీసుకొని ఇంజెక్షన్ ఇచ్చి జాయింట్ అంతా మభ్యపెట్టి మారేడుగాయ చేసేసి దానికి లేని అనెస్థీషియా డ్రగ్స్ ఇస్తారు. అసలు ఏం చేస్తున్నారంటే పెయిన్ క్లినిక్లో వాళ్ళు పిఆర్పి, బ్లడ్ నుంచి పిఆర్పి అని చెప్పేసి అంటున్నారు, కానీ వాళ్ళు జాయింట్ చుట్టూ మొత్తం అనెస్థీషియా డ్రగ్స్ ఇస్తారు.
సెన్సార్కేన్, జైలోకేన్ ఇవన్నీ మొత్తం జాయింట్ యొక్క పొరలు మొత్తము దెబ్బతింటాయి, జాయింట్ యొక్క మజిల్స్ దెబ్బతింటాయి. అనెస్థీషియా డ్రగ్స్ ఇస్తారు. అంతేకాకుండా రేడియో ఫ్రీక్వెన్సీ అని కరెంటు పెడతారు. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ కరెంటు పెట్టడం వలన ఈ జాయింట్కు ఉండే నరాలు మొత్తం కాలిపోతాయి. ఆ నరాలు కాలిపోవడము, ఈ మత్తు ఇంజెక్షన్స్ ఇవ్వటం వలన ఫస్ట్ ఇమీడియట్లీ జాయింట్లో పెయిన్ ఉండదు. కానీ ఈ ఆర్ఎఫ్ రేడియో ఫ్రీక్వెన్సీ వలన కానీ అనెస్థీషియా డ్రగ్స్ వలన కానీ ఎప్పుడైతే నరం మొత్తం చచ్చుబడిపోతుందో అప్పటి నుంచి ద డ్యామేజ్ 10 times పెరుగుతుంది జాయింట్లో. ఎలా అంటే ఒక మనిషికి పెయిన్ ఉన్నంత వరకే ఆ జాయింట్ని జాగ్రత్తగా వాడతాడు. ఎప్పుడైతే వాడికి 0 పెయిన్ ఉందో ఈ విల్ మిస్యూజ్ ద జాయింట్. ఈ మిస్యూజ్ ఆఫ్ ద జాయింట్ లీడ్స్ టు 10 times డ్యామేజ్ టు ద జాయింట్. అంటే 10 రెట్లు జాయింట్ డ్యామేజ్ అవుతుంది. దాన్ని మేము న్యూరోపతిక్ జాయింట్ అంటాం. న్యూరోపతిక్ జాయింట్ అంటే ఈ ఇచ్చిన స్టెరాయిడ్ ఇంజెక్షన్ కానీ, ఈ పెట్టిన ఆర్ఎఫ్ కానీ, ఇచ్చిన మత్తు ఇంజెక్షన్ల వల్ల కానీ జాయింట్ మొత్తం మత్తుబారిపోయి మనం జాయింట్ని మిస్యూజ్ చేయటం వలన 10 సంవత్సరాలు చేయాల్సిన సర్జరీ 2 సంవత్సరాలకు దారితీస్తుంది. ఇదో పెద్ద మాఫియా నడుస్తుంది ఇప్పుడు. సోకాల్డ్ పెయిన్ క్లినిక్స్, 10-15 పెయిన్ క్లినిక్స్లో 18 మంది డాక్టర్స్ని మేము మెడికల్ కౌన్సిల్ కాల్ చేయడం జరిగింది. వాళ్ళ మీద కేసులు వేయడం జరిగింది. మెడికల్ కౌన్సిల్ స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకున్నది. వాళ్ళకి పనిష్మెంట్స్ కూడా ఇచ్చింది. ఇది ఎంతకాలం నుంచి నడుస్తుంది? ఇది దాదాపుగా ఇప్పుడు 7-8 years నుంచి ఇది నడుస్తుంది. ఈ 7-8 yearsలో యాక్చువల్ ఎంత అవుతుందండి? ఒక సెన్సార్కేన్ అనెస్థీషియా ఇంజెక్షన్ ఎంత కాస్ట్ అవుతుందండి? అది 50 రూపాయలు అవుతుంది. ఒక ఆర్ఎఫ్ పెడితే పర్ సిట్టింగ్ మీకు 2000 రూపీస్ అవుతుంది. పిఆర్పి కలెక్షన్ చేస్తే మీకు ఖర్చు 3000, అంటే మొత్తం 5000 అవుద్దిగా. కానీ వాళ్ళు కలెక్ట్ చేసేది ఎంత అండి? 1,00,000-1,50,000 రూపాయలు. ఎంత దారుణమైన మోసం చేస్తున్నారంటే వీళ్ళు ఈ పెయిన్ క్లినిక్స్ మీద. దొంగ డాక్టర్లు. నేను ఓపెన్గా చెప్పేస్తాను. బికాజ్ ఐఎమ్ ఎ క్వాలిఫైడ్ ఆర్థోపెడిక్ సర్జన్, ఐఎమ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ఆర్థోపెడిక్ అసోసియేషన్ అండ్ ఐఎమ్ ఎథిక్స్ ఐ హ్యావ్ ఎ రైట్ టు సే. ఎక్కడైతే నేను చాలా మందిని ఇంటర్వ్యూ చేశాను. ఈ పెయిన్ క్లినిక్స్ వచ్చి బయటకు వచ్చిన ఈవెన్ గంగవని నేను 3 నెలల తర్వాత ఇంటర్వ్యూ చేశాను. తను అంది, లేదు డాక్టర్ సాబ్, అప్పుడెప్పుడు ఒక 2 రోజులు 3 రోజులు పెయిన్ తక్కువైంది, ఆ తర్వాత మళ్ళీ అలానే నొప్పి ఉంది అని అంది. ఆమెను ఎంత మిస్యూజ్ చేశారంటే గంగవని అప్పుడు ఆ పెయిన్ క్లినిక్ అతను ఆమెతోటి ఇంటర్వ్యూ చేయించి, ఎందుకంటే అప్పుడు ఆన్ ది స్పాట్ పెయిన్ రిలీఫ్ ఉంటుంది. ఎందుకంటే మత్తు ఇంజెక్షన్లు ఇచ్చారు, నరాలు కాల్చారు, పైనుంచి పిఆర్పి ఇంజెక్షన్. అసలు నిజంగా తనకి మోకాలు నొప్పులు ఉన్నాయా సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ సివియర్ పెయిన్ ఉంది, స్టేజ్ 4లో ఉంది. కానీ వాళ్ళు ఏం మభ్య పెట్టారు, మీకు ఆపరేషన్ లేకుండా ఇంజెక్షన్ ద్వారా. అసలు పిఆర్పి తోటి రిలీవ్ అవ్వడానికి 6 నెలలు పడుతుందండి. వాళ్ళు ఇమీడియట్లీ రిలీఫ్ ఎట్లా చూపెడుతున్నారు? మత్తు ఇంజెక్షన్స్, రేడియో ఫ్రీక్వెన్సీ, అంటే నరాలను కాల్చేస్తున్నారు. సో యూ కెన్ ఇమాజిన్ ఏ పిఆర్పి కూడా ఇమీడియట్లీ పెయిన్ రిలీఫ్ రాదు. ఐ విల్ ఛాలెంజ్ ద పెయిన్ కిల్లర్స్. వీళ్ళు పిఆర్పి పేరు మీద ఎంత మోసం చేస్తున్నారంటే ఈ పిఆర్పి ఇవ్వటం వలన ఇమీడియట్లీ పెయిన్ రిలీఫ్ అనేది రాదు. ఇప్పుడు పిఆర్పి ఇంజెక్షన్స్ 1,00,000 రూపాయలు అవుతున్నాయి అని మీరు చెప్తున్నారు కదా సార్. ఇప్పుడు టోటల్ నీ రీప్లేస్మెంట్ ఎంత అవుతుంది? 1.5 lakh. అసలు వీళ్ళు తీసుకునేది 1,00,000 రూపాయలు. యాక్చువల్ అయ్యే ఖర్చు 5,000 రూపాయలే. యాక్చువల్లీ పిఆర్పి ఇంజెక్షన్కి అయ్యే ఖర్చు 5,000 రూపాయలు. వీళ్ళు ఏదో మభ్యపెట్టి మాయగా అక్కడ ఏదో అల్ట్రాసౌండ్ మిషన్ చూపెడతారు, ఒక సియామ్ మిషన్ చూపెడతారు, ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తారు, హంగామా క్రియేట్ చేస్తారు, మానిటర్ చూపిస్తారు. ఇవన్నీ చూపించి 1,00,000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ప్రజలకేం తెలుసు? అరే మేజర్ సర్జరీ అవాయిడ్ అవుతుంది, ఇంజెక్షన్ ద్వారా బాగా అవుతుంది, మాకు ఆపరేషన్ అంటే భయం అని చెప్పేసి ఇటు వెళ్తున్నారు. అల్టిమేట్లీ ఏమవుతుంది? నేను అదే అంటున్నా. పిఆర్పి సపోజ్ మీకు ఇక్కడ గాయమైంది, గాయం మానుకోవడానికి మీకు 8 రోజులు పట్టుద్ది కదా, 8 రోజులు అయితే పట్టుద్ది కదా. సరే పిఆర్పి ఇంజెక్షన్ ఇచ్చామనుకోండి, లోపల గాయం మానవడానికి కనీసం 8 నుంచి 24-25 రోజులు పడుతుందా? మరి అప్పటికప్పుడు వీళ్ళకి పెయిన్ రిలీఫ్ ఎట్లా అవుతుందండి ఇంజెక్షన్ ఇవ్వగానే? ఎందుకంటే వాళ్ళకి స్టెరాయిడ్ ఇస్తున్నారు, వాళ్ళకు మత్తు ఇంజెక్షన్లు ఇస్తున్నారు, వాళ్ళకు రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా నరాలు కాల్చేస్తున్నారు. ఇది ఎంత మోసమైన ట్రీట్మెంట్ అంటే ఈ పెయిన్ క్లినిక్ పేరు మీద గైనకాలజిస్టులు,
అనెస్థెటిస్టులు, ఎంబీబీఎస్ డాక్టర్లు, హోమియోపతి డాక్టర్లు, మార్కెటింగ్ చేసే ఈవెన్ బిఏ బీకామ్ చదువుకున్న వాళ్ళు కూడా ఈ బిజినెస్లో ఎంటర్ అయ్యారు. పబ్లిక్ని ఎంత చీట్ చేస్తున్నారంటే అసలు వాళ్ళ బేసిక్ మోకాలు యొక్క అనాటమీ ఫిజియాలజీ కూడా తెలియదండి. వాళ్ళని అసలు పార్ట్స్ ఆఫ్ ద నీ చెప్పండి అంటే ఎవరు చెప్పరు. సార్ ఒకటి చెప్పండి సార్, ఇప్పుడు ఈ పిఆర్పి ఇంజెక్షన్ హూ ఇస్ ద రైట్ పర్సన్, ఎలిజిబుల్ క్రైటీరియా? ఆర్థోపెడిక్. ఇట్ ఈస్ అన్ ఎక్స్క్లూజివ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్. ఎందుకంటే ఆర్థోపెడిక్స్ ఈజ్ ద డీలింగ్ ఆఫ్ జాయింట్స్ అండ్ బోన్స్. మరి ఎందుకు ఈ అనస్థీషియన్స్ వాళ్ళు? సర్వైవల్. జ్యోతిష్యులు ఎక్కడ ఎందుకు పుట్టుకొస్తారు? స్వామీజీలు, దొంగ స్వామీజీలు ఎందుకు పుట్టుకొస్తారు? ఈ మాయమాటలు చెప్పి ఇప్పుడు అప్పుడెప్పుడో కోవిడ్ టైంలో ఆనందం మందు అని చెప్పారు, ఇంకోటి అన్నాడు, ఇప్పుడు వీఆర్కే డైట్ అన్నారు. వీళ్ళంతా స్వార్థము, బతకడానికి, ప్రజల్ని ఫూల్స్ని చేయడానికటి. ప్రపంచంలో ఎంతోమంది డాక్టర్లు, కొన్ని కోట్ల మంది, కొన్ని వందల సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేసి ఒక 20, 30, 40 సంవత్సరాలు రీసెర్చ్ చేసిన తర్వాత ఒక డ్రగ్ అనేది బయటకు వస్తుంది. ప్రొడక్ట్ మనం క్లినికల్ ట్రయల్ చేసిన తర్వాత ఫస్ట్ 100లో చేస్తాం, 1000లో చేస్తాం, లక్షల్లో చేస్తాం. ఆ లక్షల్లో చేసిన 100 డ్రగ్స్లో 60-70 డ్రగ్స్ రిజెక్ట్ అవుతాయి. మనకు కేవలం 30-40 డ్రగ్సే యాక్సెప్ట్ అవుతాయి. అంత రీసెర్చ్ చేసిన తర్వాత మనము ఒక డ్రగ్ని DCGI FDA ద్వారా అప్రూవల్ తీసుకొని మార్కెట్లోకి రిలీజ్ చేస్తాం. అప్పటికి అందులో 98% మంచిగా ఉన్న ఒక 2 to 3% ప్రాబ్లమ్స్ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కాంప్లికేషన్స్ ఉంటాయి. చూడు, ఇంత మనం క్లినికల్ ట్రయల్ చేసినా కూడా వి ఫైండ్ సమ్ ఆర్ ద అదర్ ప్రాబ్లమ్స్. అలాంటిది వీళ్ళు గుడ్డిగా ఇంజెక్షన్లు ఇస్తారు, గుడ్డిగా ఏవో తినిపిస్తారు, గుడ్డిగా ఏవో టెక్నిక్ చేస్తారు. దాంతో రోగం పోద్దంటే ఎంతవరకు నయమండి? అంటే పబ్లిక్ని అండు అడ్వాంటేజ్. మాకేమున్నది, ఆర్థో డాక్టర్ దగ్గరికి పోతే ఫీజు 300 రూపాయల నుంచి 500 ఉంటుంది, మందులకు 1000 రూపాయలు అవుతుంది, పట్టీలు వేస్తే 2000 తీసుకుంటారు, మొత్తం కలిపితే 5000 అవుతుంది. అదే బోన్ సెట్టర్ దగ్గరికి పోతే మాకు 200 రూపాయల్లో అవుద్ది అంటాడు. కానీ 200 రూపాయలు ఇంటూ 6 నెలలు వాడు 10,000 కలెక్ట్ చేస్తాడు. పర్ సిట్టింగ్ 200 తీసుకొని 6 నెలలు పట్టీలు కట్టి 10,000 తీసుకుంటాడు. అదే క్వాలిఫైడ్ ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వస్తే అంతా ట్రీట్మెంట్ వాడు 3 నుంచి 5,000లో అవుతుంది. సో అక్కడ బోన్ సెట్టర్ దగ్గర ఎలా చీట్ అవుతున్నారు అనేది ఇంపార్టెంట్. సో దిస్ సో కాల్డ్ బోన్ సెట్టర్స్ అంటే కైరోప్రాక్టర్స్ అంటున్నారు కదా, కొంతమంది క్వాలిఫైడే ఉన్నారు. ఇప్పుడు ఈ కైరోప్రాక్టర్స్ వాళ్ళు ఏ స్టేజ్ లో వీళ్ళు బోన్ సెట్టింగ్ చేసేసి నయం చేస్తున్నారు అండ్ పేషెంట్స్ ఆర్ గెటింగ్ రిలీఫ్? No, actually I tell you, every modality has its own role. I don't deny that. నేనేమి వీడు దొంగ వాడు లంగా అని నేను అన్నాను. నేనేమంటున్నానంటే ఈ మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్లో ప్రతి ఒక్కరిది ఒక రోల్ ఉంటుంది. క్రయోథెరపీ కానీ, ఫిజియోథెరపీ కానీ, లేకపోతే ఎవరైనా, ఎనీబడీ హ్యాస్ దేర్ ఓన్ రోల్. సో క్రయోథెరపీ ఆల్సో దే హెల్పింగ్. ఇప్పుడు సపోజ్ స్టిఫ్నెస్ ఆఫ్ ద జాయింట్స్ ఉంటాయి, స్టిఫ్నెస్ ఆఫ్ ద మజిల్స్ ఉంటాయి, టెండన్స్ ఉంటాయి. సో ఒక ఆర్థోపెడిక్ సర్జన్ ఆ మ్యానిపులేషన్ మెథడ్స్ చేయలేడు, ఎందుకంటే ఆయనకు టైం ఉండదు. కానీ అదే క్రయోథెరపీ కానీ, ఫిజియోథెరపీకి కానీ ఆ టెక్నిక్ తెలుస్తుంది. సో ఒక ఆర్థోపెడిక్ సర్జన్ ఇచ్చే ట్రీట్మెంట్లో ఒక 20% క్రయోథెరపీ అండ్ ఫిజియోథెరపీ హెల్ప్స్. ఐ డోంట్ డినై ఇట్. అండ్ దే డోంట్, అన్లెస్ అంటిల్ ఒక ఆర్థోపెడిక్ సర్జన్ సజెస్ట్ ఇస్తే తప్ప వాళ్ళు కూడా ట్రీట్మెంట్ ఇవ్వరు. కానీ అదే కొంతమంది మూర్ఖులు ఇట్లాంటి పిఆర్పి ఇంజెక్షన్స్, వీళ్ళు ఏమంటారు, అసలు సర్జరీ అవసరం లేకుండా ఒక ఇంజెక్షన్ ద్వారా మీ మొత్తం నొప్పి నయం చేస్తామంటారు. దట్ ఈస్ రాంగ్ స్టేట్మెంట్. సార్ ఇప్పుడు కైరోప్రాక్టిక్ చేసుకొని, ఇప్పుడు మేము ఎందాక మనం మాట్లాడుకున్నాం కదా, గంగవ్వ పిఆర్పి ఇంజెక్షన్ చేసుకొని సో కాల్డ్ ఒక ప్రమోషన్ చేశారు కాబట్టి మీ దగ్గరకు వచ్చారని చెప్పారు. అలానే కైరోప్రాక్టిక్ చేసిన తర్వాత ఆ సెట్టింగ్స్ సరిగ్గా సెట్ అవ్వకుండా వచ్చిన వాళ్ళ ఫీడ్బ్యాక్స్ ఎట్లున్నాయి? నేను అదే అంటున్నాను, క్రయోథెరపీ అనేది ఎక్స్క్లూజివ్ ట్రీట్మెంట్ కాదు. క్రయోథెరపీ అనేది ఒక పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు షోల్డర్ స్టిఫ్నెస్ తోటి నా దగ్గరికి వచ్చారు. నేను ఏం చేస్తానంటే ఐ టేక్ ఎక్స్రే ఎవ్రీథింగ్ అనేది క్లినికల్ డయాగ్నోస్ చేస్తా. ఫ్రోజన్ షోల్డర్ అంటాను, ఆర్ పెరియాథరైటిస్ షోల్డర్ అంటాను. సో వాట్ ఈజ్ మై జాబ్? I have to write proper medication to you and I have to advise proper physiotherapy. So cryotherapy also is a part of physiotherapy. If my medicines, my care helps 70%, your physiotherapy and cryotherapy helps 20 to 30%. So I don't deny that the cryotherapy is wrong. I accept it
ఏ క్రయోథెరపీ ఆర్ ఫిజియోథెరపీ ఇస్ గుడ్. ఇస్ ఇట్ క్రయోథెరపీ ఆర్ కైరోప్రాక్టర్స్? వాళ్ళు ఏమంటారు? క్రయోథెరపీ అండ్ క్రయోప్రాక్టిస్ నాట్ ఎ డిఫరెంట్, బోత్ ఆర్ సేమ్. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక జాయింట్స్లలో కొన్ని నాట్స్ ఉంటాయి, ఆ నాట్స్ ని క్లక్ అని చెప్పేసి రిలీజ్ చేస్తారు, దాన్ని మనం క్రయోథెరపీ అంటాం. సింపుల్. క్రయోథెరపీ అంటే మసాజులు చేసే దాంట్లో ఇలా ఏడుస్తారు, తెలుసు కదా మనకు, అదే సేమ్, నథింగ్ బట్ అది. క్రయోథెరపీ ఆర్ క్రయోప్రాక్టిస్ అంటే జస్ట్ రిలీజింగ్ ద నాట్స్, జాయింట్స్ నాట్స్ ఇట్లా అంటారు చూడండి. సో అంతే. అసలు పాతకాలపు మసాజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, చెవులలో ఇది తీసేసి అది చేసి ఇది చేసి ఆయిల్ మసాజ్ చేసి, దాన్నే క్రయోథెరపీ కానీ క్రయోటెక్నిక్ అని అంటారు. సో మేము ఎందుకు సజెస్ట్ చేస్తామంటే ఆ పని మేము చేయలేము కాబట్టి మేము ఫిజియోథెరపిస్ట్లకు చెప్తాం, బాబు నువ్వు ఈ థెరపీ ఇవ్వు, సో దట్ నా ట్రీట్మెంట్కు అది అడ్జువెంట్గా హెల్ప్ అవుతుంది అని చెప్తాం. సో వాళ్ళు కూడా మా మీద అడ్వైజ్ని బట్టే చేస్తారు తప్ప వాళ్ళు ఇండివిజువల్గా ఎవరు చెయ్యరు. బట్ ఇక్కడ కొంతమంది దొంగ డాక్టర్లు ఈ పెయిన్ క్లినిక్స్ పేరు మీద ప్రజల్ని మభ్యపెట్టి ఫ్రీ ట్రీట్మెంట్ చేయమనండి, వి యాక్సెప్టెడ్. బట్ లక్షలు దోస్తున్నారు. సో కాల్డ్ ఈ జూబ్లీహిల్స్, గచ్చిబౌలి ఏరియాలో పెయిన్ క్లినిక్స్ పేరు మీద ఎన్నో క్లినిక్స్ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళందరినీ మేము మెడికల్ కౌన్సిల్కి రప్పించాం, వీళ్ళ మీద కేసులు వేయడం జరిగింది, వీళ్ళు ఒప్పుకున్నారు తప్పైందని. మేము ఇంజెక్షన్స్ ఇవ్వమని చెప్పడం జరిగింది. సో దే యాక్సెప్టెడ్, దే ఆర్ నాట్ సపోజ్ టు డూ. మెడికల్ కౌన్సిల్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది వాళ్ళకి, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. లిమిటేషన్స్ దాటి మీరు ఏదైతే ఇంజెక్షన్స్ ఇస్తున్నారో ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. మీరు అనెస్థీషియా అయితే అనెస్థీషియా ఇచ్చుకోండి, కానీ ఒక జాయింట్లోకి ఇంటర్ఫియర్ కాకండి. జాయింట్ ఈజ్ నాట్ యువర్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఖచ్చితంగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది వాళ్ళకు. సో నోటీసులు ఇవ్వడం జరిగింది. ఫర్దర్ కూడా వాళ్ళు ఈ అడ్వర్టైజ్మెంట్స్ ఆపేశారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో తగ్గించారు. జస్ట్ లోకల్ ఇంజెక్షన్స్ మేము ఇస్తున్నాము, లోకల్ పెయిన్ తగ్గడానికి పెయిన్ క్లినిక్గా రన్ చేస్తున్నామని చెప్తున్నారు, కానీ ఆపరేషన్ అవసరం లేకుండా మోకాలకు నొప్పి తగ్గిస్తాము అని చెప్పే అడ్వర్టైజ్మెంట్స్ ఇప్పుడు తగ్గిపోయాయి. ఓకే, దట్స్ ఇట్. ఆర్థోపెడిక్లో మీరు 35 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు. సో ఇప్పటి వరకు కొన్ని డిసీజెస్ అనేవి అక్కడ మిగిలిపోయాయి, రీసెర్చ్లోనే మిగిలిపోయాయి సార్. అది సీఎంకి వచ్చినా సరే లేకపోతే పిఎంకి వచ్చినా సరే ఆ డిసీజెస్ అనేవి క్యూరే లేదని చెప్తున్నారు. అటువంటి డిసీజెస్ ఏంటి సార్? ఒకసారి. సైన్స్ అన్నది నిరంతరము ఎవాల్యుయేషన్ అండి. ప్రపంచం ఉన్నంత వరకు సైన్స్ ఎవాల్యుయేషన్ ఉంటూనే ఉంటుంది. గత 100 సంవత్సరాల నుంచి వేరియబుల్ చేంజెస్ వచ్చాయి. ఇప్పుడున్న అడ్వాన్స్ ట్రీట్మెంట్ చూస్తే లైక్ కంప్యూటర్స్లో ఏఐ ఎలా వచ్చిందో సైన్స్లో కూడా మెడికల్ లైన్లో కూడా అట్లాంటి అడ్వాన్స్మెంట్ చాలా వచ్చింది. ఇవాళ హార్ట్ సర్జరీస్ చిన్న వైర్ తోటి చేస్తున్నారు. చిన్న వైర్, సన్న వైరు ఈ రక్తనాళం నుంచి పంపించేసి మేజర్ హార్ట్ సర్జరీ చేస్తున్నారు. దాట్స్ అన్ ఇన్నోవేటివ్, రైట్? సో అట్లాంటివి మేము కూడా ఆర్థోపెడిక్స్లో చిన్న కీహోల్ ద్వారా టోటల్ జాయింట్ని రిపేర్ చేస్తున్నాం. చిన్న కీహోల్ ద్వారా టోటల్ బోన్లోకి రాడ్ వేస్తున్నాం, ఫ్రాక్చర్ని ఫిక్స్ చేస్తున్నాం. చిన్న మైక్రో కీహోల్ సర్జరీస్ అవుతున్నాయి. చిన్న మైక్రో సర్జరీ ద్వారా మేము టెండాన్స్ కరెక్షన్స్, డిఫార్మిటీ కరెక్షన్స్, బోన్ కరెక్షన్స్ చేయగలుగుతాం. ఇవన్నీ అడ్వాన్స్మెంట్ మేము ప్రతిరోజు నేర్చుకుంటున్నాం. మేము యాక్చువల్లీ ఎంఎస్ ఎంబీబీఎస్ పాస్ అవడం గ్రేట్ కాదు, మేము ఒక పేషెంట్ను సక్సెస్ఫుల్గా ఇంటికి పంపడం మేము ఎగ్జామ్లో పాస్ అయినట్టు. అంటే ప్రతి పేషెంట్ మాకు ఎగ్జామినర్. పాసింగ్ అవుట్ ఎంఎస్ ఈజ్ నాట్ అవర్ సక్సెస్, పాసింగ్ అవుట్ ఇన్ ద పేషెంట్. అంటే పేషెంట్ తృప్తిగా ఇంటికి వెళ్ళిపోతే దట్ ఈస్ అంటే సాటిస్ఫైడ్ కాదు, వి పాస్డ్ అన్నట్టు. ఆ పేషెంట్ సక్సెస్ అయ్యాడంటే అప్పుడు మేము ఎగ్జామ్లో పాస్ అయినట్టు. సో ఇది నిరంతరం నడుస్తూనే ఉంటుందండి. రోజు ఒక కొత్త ఎవాల్యుయేషన్ వస్తూ ఉంటుంది. మా జనరేషన్స్ తర్వాత ఇప్పుడు 4 జనరేషన్స్ వచ్చాయి. ఈ 4 జనరేషన్లో అడ్వాన్స్మెంట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. మేము చేయగలిగింది చేయలేంది ఇప్పుడు లేటెస్ట్ యంగ్ ఆర్థోపెడిక్ సర్జన్స్ చాలా బాగా చేస్తున్నారు. అదే సార్ నేను ఏమంటున్నానంటే, బికాజ్ మీరు అన్నది కరెక్టే, నేను అన్నది కరెక్టే. టెక్నాలజీ పెరుగుతుంది, అడ్వాన్స్మెంట్స్ జరుగుతున్నాయి. ఈవెన్ మెడికల్లో కూడా మెడికల్ ఏఐ వచ్చేసింది, రోబోటిక్ సర్జరీస్ వచ్చేసాయి. సో ఇంకా కొన్ని డిసీజెస్ మరుగున పడిపోయి ఉన్నాయి అనమాట, కొన్ని డిజార్డర్స్ ఆర్ డిసీజెస్. అవి బయటకి తేవాలంటే వాట్ ఈస్ ద రైట్ సోర్స్ ఏంటి మరి? అవేమేంటి? ఎందుకంటే డిసీజెస్ అంటే కొన్ని డయాగ్నోసిస్లో పర్ఫెక్ట్గా 96% ఇప్పుడు డిసీజెస్ అన్ని డయాగ్నోసిస్కి అనుగుణంగా వస్తున్నాయి. కానీ ఒక 4% మనకు కొన్ని డయాగ్నోసిస్ దొరకటంలో, అంటే ఎన్ని టెస్టులు చేసినా అది మనకు పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ రావటం లేదు. దాన్ని మనం ఈడియోపతిక్ అంటాం. ఓకే, ఈడియోపతిక్ అంటే
మేము మా భాషలో చెప్పుకునేదంటే పేషెంట్ ఈడియట్, డాక్టర్ ప్యాథటిక్. అంటే పేషెంట్, ఇది ఈ వర్డ్ మనం బయటికి చెప్పుకోం కానీ మొత్తం టోటల్ టెస్టులు చేసాం, ఎక్కడ దొరకట్లే. అంటే అన్నోన్ కాజ్ అంటారు. ఒక పాజిటివ్ టెస్ట్ రావట్లే, ఒక నెగిటివ్ టెస్ట్ రావట్లే, బట్ పేషెంట్ ఈజ్ సఫరింగ్. ఓకే. అది సైకోసోమాటిక్ కావచ్చు, ఆర్ ఎనీ అదర్ ప్రాబ్లమ్ ఇన్ ద మజిల్స్, టెండన్స్, బోన్స్లో అయ్యుండొచ్చు. సో వాటిని మేము ఈడియోపతిక్ అంటాం. ఈడియోపతిక్ అంటే కారణం తెలవటం లేదు. అన్నోన్ కాజ్. సో దానికి ఏం చేస్తాం, ట్రయల్ ఆఫ్ మెడిసిన్స్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ట్యూబర్క్లోసిస్ ఉంది, టీబీ ఉంది. టీబీకి మనకు ఫాల్స్ నెగిటివ్ రావచ్చు, అంటే పాజిటివ్ కాదు, ఫాల్స్ నెగిటివ్. కానీ మనకు రిపోర్ట్స్లో నెగిటివ్ వచ్చింది, రిపోర్ట్స్ పాజిటివ్ రాలేదని చెప్పేసి ఆ పేషెంట్ని సఫరేటెడ్ చూడం, మనం ట్రయల్ మెడిసిన్స్ ఇస్తాం. అంటే ఇప్పుడు ఆ పేషెంట్ ట్రయల్ మెడిసిన్స్ తీసుకోవాలంటే కూడా వీ హ్యావ్ టు టేక్ కన్సర్న్. అవును కదా, ఆబ్వియస్గా. వి టేక్ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్. మనం లివర్ ఏమన్నా డ్యామేజ్ ఉందా, బాగుందా, కిడ్నీ డ్యామేజ్ ఉందా, బాగుందా, ఆ బేసిక్ టెస్ట్లని చేసి మనం ఏటీటీ, యాంటీ ట్యూబర్కులోస్ మెడిసిన్స్ పెడతాం. చాలా వరకు టెస్టులు నెగిటివ్ వచ్చినా కూడా ట్రయల్ ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల రికవర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అందుకని చెప్తున్నాను, సైన్స్ ఈజ్ ద ఎవ్రీ సెకండ్ ఇట్ ఎవాల్యుయేట్స్, ఇట్ టీచింగ్ అస్. యాక్చువల్లీ మనం బుక్స్, మన ప్రొఫెసర్లు చెప్పేదానికన్నా మనం రోజు చేసేది మనకు పాఠాలు నేర్పిస్తుంది. సో ఫ్రాక్చర్స్ హ్యాండ్లింగ్ చేసేది బుక్లో ఒక రకమైన క్లాసిఫికేషన్ ఉండి ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటే, మేము ప్రతిరోజు ఫ్రాక్చర్స్ను ఫిక్స్ చేసేది ఇంకో రకంగా ఉంటుంది. సో అట్లాంటి ఫ్రాక్చర్ని మేము హ్యాండిల్ చేయాలంటే అప్పటికప్పుడు వీ హ్యావ్ టు యూజ్ అవర్ బ్రెయిన్స్. సో పర్ఫెక్ట్గా ఫిక్సేషన్ చేయాలి. అలా చేసినా కూడా మాకు 2 to 4% కాంప్లికేషన్స్, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఇది ప్రజలు అర్థం చేసుకోరు. సో ప్రజలు ఏమనుకుంటారు, ఈ డాక్టర్ ఫెయిల్యూర్ అయిపోయాడు, ఈ డాక్టర్ సరిగ్గా చేయలేదు అనుకుంటారు. బట్ సపోజ్ ఏ పేషెంట్ అయితే తన ఇంటి నుంచి హాస్పిటల్కి సపోజ్ 10 సార్లు వచ్చాడు అనుకోండి, 10 సార్లు ఒక్కసారన్నా యాక్సిడెంట్ కాదా అవుతుంది? అది తెలియకనే అవుద్దిగా, అది తెలియకనే అవుద్దిగా. అంటే అదొక సైడ్ ఎఫెక్టే కదా. సో మేము కూడా ఒక 100 ఆపరేషన్ చేస్తే 2-3 ఆపరేషన్లు కాంప్లికేషన్స్ వస్తాయి, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. వాటిని రెక్టిఫై చేసుకునే టెక్నిక్స్ కూడా మా దగ్గర ఉంటాయి. కానీ అక్కడ పబ్లిక్ అర్థం చేసుకునేది మమ్మల్ని ఏమనుకుంటారు, డాక్టర్ సరిగ్గా చెయ్యలేదు, నెగ్లెక్ట్ చేశారు, ఫెయిల్ అయిండు అని ఇలా చెప్తారు. బట్ అబ్సల్యూట్లీ ఇది కాదండి. మా టెక్స్ట్ బుక్లో రాసి ఉంటుంది, బాబు నువ్వు ఒక 100 ఆపరేషన్లు చేస్తే ఒక 3 నుంచి 4 ఆపరేషన్లు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, వీటిని ఇట్లా హ్యాండిల్ చేయండి అని చెప్పి మా టెక్స్ట్ బుక్లోనే ఉంటాయి. సో నేను అనేది ఏంటంటే పబ్లిక్ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవ్రీథింగ్ దే కెనాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఎవరైతే పేషెంట్కు ఏదైనా నష్టం జరిగితే వాళ్ళకి సంబంధించిన సేమ్ క్వాలిఫైడ్ డాక్టర్ని ఒపీనియన్ తీసుకోవాలి, కానీ అన్నెసర్లీ బ్లేమ్ చేసే పద్ధతిలో ఉండకూడదు. అదే ఒక క్వాలిఫైడ్ ఆర్థోపెడిక్ సర్జన్ వాళ్ళ రిలేటివ్స్ని కానీ వాళ్ళ దగ్గరలో ఉన్న వాళ్ళతో ఒపీనియన్ తీసుకోవాలి. అప్పుడు దీని మీద కరెక్ట్ అవగాహన వస్తుంది. కానీ తొందరపడి హాస్పిటల్ మీద పడి డ్యామేజ్ చేయడం, డాక్టర్ను కొట్టడం, ఇలాంటివన్నీ చాలా సొసైటీలో జరుగుతున్నాయి. అది పర్సనల్ వెంజెన్స్ తోటి జరుగుతున్నాయి. ఐ అప్పీల్ టు ద పీపుల్, ఏదైనా మీకు నష్టం జరిగితే దాని ప్రాపర్ ఛానల్లో పోండి, యూ గెట్ అ బెనిఫిట్. బట్ మిస్గైడ్ అయిన యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చెప్పిన దాన్ని పట్టుకొని మీరు తొందరపడి ఏదైనా చేస్తే దానివల్ల నష్టం మీకు జరుగుతుంది. సో దిస్ ఇస్ ఇట్. సో చాలా మంది చూసేది ఏంటంటే అవేర్నెస్ అయినా సరే, ఇన్ఫర్మేషన్ అయినా గూగుల్ ఓపెన్ చేయగానే మాకు మోకాలు నొప్పులు ఉన్నాయి, ఏం చేయాలి, లైక్ దే ఫాలో ద రెమెడీస్, దే ఫాలో ది డైట్, ఒక పెయిన్ కిల్లర్ తీసుకుంటారు, ఒక్కసారి పెయిన్ తగ్గిపోయిందని చెప్పి దే స్టార్ట్ కంటిన్యూ చేస్తూనే ఉంటారు. సో యాజ్ ఎ క్వాలిఫైడ్ సర్జన్గా మీరు ఒక వ్యక్తికి మోకాలు నొప్పులు స్టార్ట్ అయ్యాయి అంటే ఇనిషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడే, ఫస్ట్ ఆర్ సెకండ్ స్టేజ్లో ఉన్నప్పుడే వాళ్ళు ఏం చేయాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒక డాక్టర్? ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఏజ్ అండి. చిల్డ్రన్స్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చిల్డ్రన్స్లో వాట్ వీ కెన్ ఎక్స్పెక్ట్, కంజెనిటల్గా జోనైల్ రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది ఫ్యామిలీ పరంగా తాతల ముత్తాతల నుంచి వచ్చే కీలవాతం అండి. ట్రమాటిక్ అంటే స్పోర్ట్స్ ఇంజురీస్, పిల్లలు ఏం చేస్తారంటే ఇళ్లలో చెట్లెక్కి కింద పడతారు, వాళ్ళు ఇంటికి వచ్చి చెప్పరు నాకు దెబ్బ తగిలింది, ఎందుకంటే భయపడతారు పేరెంట్స్ కొడతారని. ఆ నెగ్లెక్టెడ్ వన్ ఏమవుతుందంటే లోపల బ్లడ్ క్లాట్ ఫామ్ అయ్యి సెప్టిక్ ఆర్థరైటిస్ డెవలప్ అవుతుంది, బ్యాక్టీరియా వస్తుంది. సో చిల్డ్రన్స్లో ఇది. కొంచెం ఏజ్ దాటి 15-20 ఏజ్ వచ్చేసరికి స్పోర్ట్స్ యాక్టివిటీస్లలో లిగమెంట్ ఇంజురీ, జాయింట్స్ ఇంజురీస్ ఎక్కువ అవుతుంటాయి. అలాగే ఈ 25 నుంచి 45 ఏజ్ మధ్యలో వీళ్ళకు వేరియస్ సోరియాటిక్ ఆర్థరైటిస్ రావచ్చు, మోకాల్లో రుమటైడ్ ఆర్థరైటిస్ రావచ్చు, నాన్ రుమటైడ్ ఆర్థరైటిస్ రావచ్చు,
అంతేకాకుండా వి గెట్ లాట్ ఆఫ్ డిసీజెస్ రిలేటెడ్ టు ట్యూబర్క్లోసిస్ రావచ్చు. సో ఇట్లా మల్టిపుల్ ఇన్ఫెక్షన్స్, మల్టిపుల్ ఆర్థరైటిస్ డెవలప్ అవుతుంది కాబట్టి సో ఈ మిడిల్ ఏజ్లో వచ్చే డిసీజెస్ ఇవి ఉంటాయి. ఇక 45 ఏజ్ తర్వాత విటమిన్ డి, కాల్షియం డెఫిషియన్సీ ఉండటం, ఆస్టోపోరోసిస్ అనే డిసీజ్ రావటం వల్ల వాళ్ళలో మనకు డీజనరేటివ్ ఆస్టియోఆర్థరైటిస్ అని వస్తుంది. ఓకే. ఈ డీజనరేటివ్ ఆస్టియోఆర్థరైటిస్ అనేది మనకు కామన్. సో మనం ఏజ్ ప్రకారం అసెస్ చేసుకోవాలి ఏ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ డెవలప్ అయింది. దెన్ వి ఫర్దర్ డూ ఏ బేసిక్ ఎక్స్రే. ఆ ఎక్స్రేలో మనకు బేసిక్ కాజ్ తెలుస్తుంది. ఎక్స్రేతో సరిపోకపోతే సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ చేసుకుంటాం మనం. దీంతో పాటు కొన్ని బేసిక్ టెస్ట్లు ఉంటాయి. టెస్ట్లు అంటే రుమటాయిడ్ ఫ్యాక్టర్ తెలుసుకుంటాం, సోరియాటిక్ ఫ్యాక్టరు, యూరిక్ యాసిడ్లో గౌటీ ఆర్థరైటిస్ చూస్తాము. సో ఇదే కాకుండా నాన్ స్పెసిఫిక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటుంది. సిఆర్పి లెవెల్స్, ఈఎస్ఆర్ లెవెల్ చూసి డిజీజ్ ప్రాసెస్ ఎలా ఉంది అని చూస్తాం. ఆ తర్వాత విటమిన్ డి, కాల్షియం లెవెల్ చూసి ఆస్టోపోరోసిస్ ఎలా ఉంది, బోన్ క్వాలిటీ ఎలా ఉంది, బోన్ డెన్సిటీ ఎలా ఉంది అనేది చూస్తాం. వీటిని బట్టి డీజనరేటివ్ ఆస్టియోఆర్థరైటిస్ తెలుసుకుంటాం. సో ఇది ఆర్థరైటిస్. ట్రొమాటిక్ అని ఉంటుంది. ట్రామా అంటే దెబ్బ తగలటం వల్ల జాయింట్ లోపల జాయింట్ లోపల మనకు యాంటీరియర్ పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్స్ అని జాయింట్ను ముందుకు వెనకకు జారకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. సైడ్స్ కొలాటరల్ లిగమెంట్స్ ఉంటాయి, పక్కలకు జారకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. అంతేకాకుండా లోపల డిస్క్లు ఉంటాయి, అది మనం ఎగిరి దుంకినా కూడా మనం ప్రొటెక్ట్ చేస్తుంది. వాటిని మెనిస్కస్ అంటాం. వాటి ఇంజురీ ఉంటుంది. అంతేకాకుండా మనకు బోనీ ఎండ్స్ డ్యామేజ్ అవుతాయి, ఫ్రాక్చర్స్ ఉంటాయి. సో ఇలాంటివన్నిటికీ ఆర్థరైటిస్గా మనం పరిగణలో తీసుకుంటాం. ఆర్థరైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద జాయింట్. సో ఆర్థ్ర అంటే జాయింట్, ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్. సో ఇన్ఫ్లమేషన్ అంటే ఉత్తేజం అంటే ఎర్రబడ్డం, వాపు రావడం, నొప్పి రావడం, డిఫికల్టీ ఇన్ మూమెంట్ ఆర్ స్టిఫ్నెస్ ఇన్ ద మూమెంట్. ఈ 4 అంశాలను మనం ఇన్ఫ్లమేషన్గా భావించడం జరుగుతుంది. సో యూజువల్గా సీజన్ మారే కొద్ది కూడా చేంజెస్ ఉంటూ ఉంటాయి కదా సార్ మన బాడీలో. అండ్ దిస్ వింటర్ సీజన్ అయితే చాలా ఇబ్బంది పడతారు కదా ఆస్టియోఆర్థరైటిస్. సో కొన్ని ఆర్థరైటిస్ వింటర్లో ఇన్ఫ్లమేబుల్ ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే ఫ్లేరప్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది స్పెసిఫిక్గా వింటర్లో మనకి ఈ యొక్క ఇంటర్నల్గా సైనోయిల్ ఫ్లూయిడ్ ఇరిటేషన్ ఎక్కువైపోయి వింటర్లో అది జాయింట్ని ఎక్స్ప్లోర్ చేస్తుంది. అంటే మేజర్ జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయా, మైనర్ జాయింట్స్? మేజర్. రుమటాయిడ్లో చిన్న జాయింట్లు వస్తాయి, పెద్ద జాయింట్లు వస్తాయి. సో అన్ని కీళ్ళు ఆల్టర్నేట్గా వస్తుంది, రెగ్యులర్గా ఒక జాయింట్లో ఉండదు. ఓసారి చిన్న జాయింట్ వస్తే ఒకసారి పెద్ద జాయింట్లో వస్తుంది. ఇలా ఆల్టర్నేట్ జాయింట్ రుమటాయిడ్లో స్పెసిఫిక్గా వస్తుంది. అంటే ఇదే లక్షణం అనుకోవచ్చు. అది మళ్ళీ ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ ఉంటుంది వాళ్ళకి, గొంతులో సోర్ థ్రోట్ ఉంటుంది, హార్ట్లో రుమటాయిడ్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇది టిపికల్గా రుమటాయిడ్లో. సోరియాటిక్ గౌటీ ఆర్థరైటిస్లో మనం టిపికల్గా బొటనవేలు, పాదంలోని బొటనవేలులో గౌటీ ఆర్థరైటిస్ అంటే యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ బ్లాక్ అవుతూ ఉంటాయి. ఇవి మనం స్పెసిఫిక్గా చూస్తాం. డీజనరేటివ్ ఆస్టియోఆర్థరైటిస్ అంటే మేజర్ జాయింట్స్ నీస్ అండి. ఎందుకంటే మన 70% ఆఫ్ వెయిట్ ఫాల్స్ ఆన్ ద నీ జాయింట్. సో దట్ ఎఫెక్ట్ అంటే వెయిట్ బేరింగ్ పార్ట్ ఎక్కువగా నీ జాయింట్ కాబట్టి డీజనరేటివ్ ఆస్టియోఆర్థరైటిస్లో నీ ఫస్ట్, తర్వాత హిప్, తర్వాత యాంకిల్. సో లోవర్ లిమ్లో డీజనరేటివ్ ఆస్టియోఆర్థరైటిస్ అంటే నెక్రోటైజింగ్ అంటే మనం ఏదైతే బేరింగ్ అరిగిపోతుంది వేరెంటియర్ వాళ్ళని అనుకున్నామో ఈ 3 జాయింట్లు ఎఫెక్ట్ అవుతాయి. ఏజ్ ఒక్కసారి మాట్లాడుకుందాం. ఏ ఏజ్ లో కనిపిస్తుంది అంటారు? ఇది అబోవ్ 45. స్పెషల్లీ విటమిన్ డి, కాల్షియం తక్కువ ఉండడం, ఆస్టోపోరోసిస్ అనే డిజీజ్ రావడం అండ్ బోన్ డెన్సిటీ చాలా తక్కువ ఉండటం. అబోవ్ 45-50 స్పెషల్లీ లేడీస్లలో పోస్ట్ పీరియడ్స్ స్టాప్ అయిన తర్వాత వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి ఈ విటమిన్ డి అండ్ కాల్షియం ప్రొడక్షన్ సరిగ్గా ఉండకపోవటం వలన వీళ్ళు ఎక్కువగా మన ఇండియన్ కంట్రీలో ఎక్కువగా గుడ్డలు కప్పుకొని తిరుగుతారు, బుర్ఖాలు కప్పుకొని తిరుగుతారు. వాళ్ళలో సన్ ఎక్స్పోజర్ లేకపోవటం వలన వాళ్ళకి విటమిన్ డి ప్రొడక్షన్ తక్కువ ఉంటుంది. మనకు విటమిన్ డి ప్రొడక్షన్ కేవలం చర్మం ద్వారానే వస్తుంది. ఇట్ ఈస్ నాట్ న్యూట్రిషనల్ కాదు. సార్ చాలా మంది సప్లిమెంట్స్ తీసుకుంటున్నారు కదా, మరి సప్లిమెంట్ ఈజ్ కాల్షియంని మొబిలైజ్ చేసి విటమిన్ డి, ఇట్ ఈస్ నాట్ డైరెక్ట్లీ ప్రొడ్యూసర్. విటమిన్ డి డైరెక్ట్ ప్రొడ్యూసర్ కాదు. సో బట్ కాల్షియంతో పాటు ఇట్ గివ్స్ అ సప్లిమెంట్. బట్ వెన్ సన్ ఎక్స్పోజర్ ఈస్ దేర్ దిస్ విల్ రియాక్టివేట్ టు ప్రొడ్యూస్ విటమిన్ డి. సో వీ ఆల్వేస్ అడ్వైజ్, ఇప్పుడు అమెరికాలో సముద్రం దగ్గర జస్ట్ అండర్వియర్ తోటి పడుకొని ఉంటారు, వాళ్ళని మనం పిక్చర్లు అనుకుంటాం. కానీ యాక్చువల్లీ విటమిన్ డి కోసము వాళ్ళు అండర్వేర్ మీద ఎక్కువగా స్కిన్ ఎక్స్పోజ్ చేసి
సన్కి ఎక్స్పోజ్ అవుతారు. ఎందుకంటే స్పెషల్లీ ఫర్ విటమిన్ డి డెఫిషియన్సీ అమెరికాలో ఎక్కువగా ఎందుకు ఉంటుందంటే వాళ్ళు ఎక్కువగా సెడెంటరీ లైఫ్, ఎక్కువగా ఆఫీసు, ఎయిర్ కండిషన్ రూమ్స్ ఉంటారు కాబట్టి వీళ్ళకి వీకెండ్స్ అవగానే సాటర్డే సండే బీచ్ సైడ్ వెళ్ళి టోటల్గా తక్కువ గుడ్డలతోటి జస్ట్ షార్ట్ తోటి ఎండలో పడుకుంటారు. దట్ ఈస్ ద బెస్ట్ ఆఫ్ ద విటమిన్ డి. అందుకనే వాళ్ళకు ఓల్డ్ ఏజ్లో ఫ్రాక్చర్స్ కావు. మనకు ముసలి వాళ్ళు చైర్లోకి వెళ్ళి జారి కింద పడితే మేజర్ హిప్ ఫ్రాక్చర్స్ అవుతున్నాయి జస్ట్ బికాస్ ఆఫ్ విటమిన్ డి అండ్ కాల్షియం డెఫిషియన్సీ. yes sir exactly ముసలి వాళ్ళ దాకా వెళ్ళిపోయారు, యంగ్ వాళ్ళకు కూడా అలానే ఉంది సార్. స్పైన్ ఫ్రాక్చర్స్ అవుతున్నాయి మనం ముసలి వాళ్ళల్లో. చైర్లో నుంచి కింద పడిపోతేనే స్పైన్ ఫ్రాక్చర్స్ అవుతున్నాయి, కాళ్ళు చేతులు పడిపోతున్నాయి జస్ట్ బికాస్ ఆఫ్ విటమిన్ డి డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ. ఎందుకంటే మన ఆడవాళ్ళు ఎక్కువగా ఎండకి ఎక్స్పోజ్ గారు, అందులో ముస్లిమ్స్ ఎక్కువగా బురకాలు వేసుకొని తిరుగుతారు కాబట్టి వీళ్ళలో విటమిన్ డి, కాల్షియం తక్కువగా ఉంటుంది, బోన్ డెన్సిటీ చాలా తక్కువగా ఉంటుంది, తద్వారా దే గెట్ ద ఫ్రాక్చర్. స్కూల్ గోయింగ్ కిడ్స్ కూడా వాళ్ళకు కూడా విటమిన్ డి ఎక్స్పోజర్ లేదు. మనం విటమిన్ డి 7, 8 చూస్తున్నాం, మినిమం 30 ఉండాలండి. బట్ ఈవెన్ పిల్లలలో, స్టూడెంట్స్లలో కూడా ఈ మధ్యకాలంలో వాళ్ళు మాస్క్లు వేసుకుంటున్నారు, వాళ్ళు బైక్ రైడ్ చేసేటప్పుడు వేసుకుంటున్నారు, ఈవెన్ నడిచేటప్పుడు రోడ్ల మీద ట్యాన్ అవుతుందని చెప్పేసి సన్ ఎక్స్పోజర్కి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఏవో కప్పేసుకుంటున్నారు. సో దానివల్ల కూడా వాళ్ళకు తక్కువ విటమిన్ డి ఎక్స్పోజర్ వస్తుంది కాబట్టి తద్వారా కూడా వాళ్ళకు విటమిన్ డి రావడం, పిల్లలు హెయిర్ లాస్ అవ్వడము, బోన్ పెయిన్స్ రావడము. హెయిర్ లాస్ కూడా విటమిన్ డి లేకపోవటం వలన హెయిర్ లాస్ అవుతుంది. విటమిన్ డి లేకపోవటం వలన ఈ ఇన్ఫెక్షన్స్, కోవిడ్ ఇన్ఫెక్షన్ రావడానికి వన్ ఆఫ్ ద కారణం విటమిన్ డి. ఆ ఇమ్యూనిటీ సిస్టమ్ బూస్టప్ కాకపోతే, విటమిన్ డి లేకపోతే బూస్టప్ కాదు. సో దానివల్ల కూడా కొన్ని వైరస్లు మన మీద అటాక్ చేస్తాయి. సో ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా విటమిన్ డి కావాలి, మన హెయిర్ గ్రోత్కి కూడా విటమిన్ డి కావాలి, బోన్ గ్రోత్కి కూడా విటమిన్ డి కావాలి, బోన్ స్ట్రెంగ్త్కి కూడా విటమిన్ డి కావాలి. దీంతోపాటు కాల్షియము, మినరల్స్, జింక్, మెగ్నీషియము, ఎలక్ట్రోలైట్స్ ఇవన్నీ సమాంతరంగా హెల్ప్ చేస్తాయి. కాబట్టి మనము బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది, తద్వారా మనకి సమస్యలు వచ్చే ఆస్కారం తక్కువ ఉంటుంది. సో ఆల్ మైక్రో అండ్ మైక్రో న్యూట్రియంట్స్ అందాలంటే విటమిన్ డి అబ్సల్యూట్లీ సోర్స్ ఇంపార్టెంట్. ఆల్ ఎలిమెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, నాట్ వన్ థింగ్. ఎవ్రీ ఎలిమెంట్ మనం సహజ సిద్ధంగా మనకు నేచర్ ఇచ్చిన ప్రతిదీ మన బాడీలో సిస్టమ్ని మెయింటైన్ చేయడానికే వచ్చిందండి. మనకు అది నాన్ వెజ్ అనుకోండి, వెజ్ అనుకోండి, ఆర్ ఎనీథింగ్, ఈవెన్ వాటర్ అనుకోండి. వాటర్లో కూడా వీ గాట్ లాట్ ఆఫ్ ఎలిమెంట్స్. మీరు ప్రాపర్ డోజెస్లో సఫిషియంట్ వాటర్ తీసుకోకపోయినా మీ బాడీలో 80% వాటరే ఉంటుంది. ఇంట్రాసెల్యులర్ ఫ్లూయిడ్, ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ అంటాం. ఈ ఇంట్రాసెల్యులర్ ఫ్లూయిడ్, ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ 80% వాటర్. సో ఎప్పుడైతే మనం రోజుకు 4 to 5 లీటర్స్, ఇంట్రాసెల్యులర్ అంటే సెల్ లోపల, విత్ ఇన్ సెల్ లోపల ప్రతి కణానికి కూడా లోపల వాటర్ అంటూ ఉంటుంది. కణానికి బయట టిష్యూస్ అండ్ వెజల్స్లలో, వెయిన్స్లలో, ఆర్టరీస్లలో, లింఫాటిక్ సిస్టంలో కూడా వాటర్ ఉంటుంది. సో ట్రాన్స్పోర్టర్ అంటే ఈ మెయిన్ బ్లడ్ ఈజ్ ద ట్రాన్స్పోర్టర్ కాబట్టి వాటర్ లేనిది కుదరదు. సో ఈ వాటర్లో ఉండే ఎలిమెంట్స్ సోడియం, పొటాషియం, క్లోరైడ్ అండ్ అంతేకాకుండా వీటితోటి మనకు సప్లిమెంట్స్, విటమిన్స్ వస్తాయి. సో ఇవన్నీ మనకు చాలా జాగ్రత్తగా సహజ సిద్ధంగా ఇచ్చిన నాన్ వెజ్ కానీ, వెజ్ కానీ వీటన్నిట్లలో ఈక్వల్గా ప్రోటీన్ ఉంటుంది, ఈక్వల్గా ఫ్యాట్ ఉంటుంది, ఈక్వల్గా కార్బ్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు ఉన్న ధర్మిల అడ్వాన్స్ టెక్నిక్ ప్రకారం కార్బ్స్ తక్కువ తీసుకోవాలి, ప్రోటీన్ అండ్ ఫ్యాట్స్ ఎక్కువ తీసుకోవాలి. ఒకప్పుడు ఫ్యాట్ డేంజర్ అని అనుకున్నారు, ఇప్పుడు ఫ్యాట్ చాలా రిజర్వ్డ్ ఎనర్జీ అనుకుంటున్నాం. సో మనకు కార్బ్స్ వలన ఒబేసిటీ పెరగవచ్చు, కానీ ఫ్యాట్స్ వలన ఒబేసిటీ రాదు. దాంట్లో కూడా గుడ్ ఫ్యాట్స్, బ్యాడ్ ఫ్యాట్స్ అంటారు కదా, దట్స్ వాట్. సో మనం లో ఎస్డిఎల్స్, హై ఎస్డిఎల్స్లలో మనకు వేరియేషన్ ఉంటుంది. సో లో ఎస్డిఎల్స్లో మనకు ఫ్యాట్ రిస్టోరేషన్ చాలా ఇంపార్టెంట్. మనకు ఎప్పుడు గ్లూకోజ్ అన్నది ఏదైతే కార్బ్స్ తోటి డెవలప్ అవుతుందో అది ఇమ్మీడియట్లీ ఎనర్జీ లాగా వాడతాం. సపోజ్ మనం ఒక 2 రోజులు మనం ఫాస్టింగ్ ఉండాల్సి వచ్చింది, లేకపోతే మనకు తిండి లేదనుకోండి, మన బాడీలో ఉండే ఫ్యాట్ దాన్ని రిజర్వ్డ్ ఫ్యాట్ అంటాం, రిజర్వ్డ్ ఎనర్జీ అంటాం. సో సపోజ్ మనం 1 డే ఉపవాసం చేసాం, ఆ 1 డే మనకి ఎనర్జీ మొత్తం ఫ్యాట్ నుంచి వస్తుంది. సో ఫ్యాట్ని అంతా కరగ తీసుకుంటుంది. సో అందుకనే ఇవాళ డయాబెటీస్కి మనకు బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే ఫాస్టింగ్, వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్. మీరు ఒక పూట తింటే ఒక పూట తినకండి, మీ డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది. ఒక రోజు ఉపవాసం చేస్తే ఒక రోజు తినండి,
మీకు మంచి డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది. అంటే తీసుకున్న ఎనర్జీ క్యాలరీస్ మీరు ప్రాపర్గా స్పెండ్ చేయలేదనుకో, అది దట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ఫ్యాట్ స్టోరేజ్ కానీ ఆర్ గ్లూకోజ్ కానీ. అదేం చేస్తుందంటే మీ డయాబెటీస్ని అన్కంట్రోల్ చేస్తుంది, మీ ఒబెసిటీని పెంచుద్ది, ఇలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి. సో వన్ ఆఫ్ ద ఇప్పుడు వరల్డ్ వైడ్ మనకు కనబడ్డది ఏంటంటే కార్బ్స్ తగ్గించమంటున్నారు. కార్బోహైడ్రేట్ మొత్తం కట్ డౌన్. కార్బ్స్ అంటే ఆల్ వైట్స్, రైస్, బ్రెడ్, షుగర్, సాల్ట్ అండ్ మిల్క్. ఓకే, ఇవన్నీ కార్బ్సే. ఆల్ వైట్స్ టు బి అవాయిడెడ్, ఇంక్లూడింగ్ వీట్ కూడా. అండ్ ఈవెన్ సీరియల్స్, పప్పులు కూడా కార్బోహైడ్రేట్స్గా కన్వర్ట్ అవుతాయి. సో మనకు బెస్ట్ ఏంటంటే హై ప్రోటీన్ ఫ్యాట్ డైట్ ఈ కాలంలో బెటర్. అందుకని ఈరోజు ఎవరైనా సన్నగా ఉండాలి, ఎవరైనా మంచిగా స్మార్ట్గా ఉండాలి, ఫిట్గా ఉండాలి అంటే హై ప్రోటీన్ ఫ్యాట్ డైట్తో పాటు మినిమల్ కార్బ్, మరీ ఎక్కువ కాకుండా మినిమల్ కార్బ్, అంటే 1 cup of rice. ప్రోటీన్ ఫుడ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే బాడీలో ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద సెల్ నీడ్స్ ప్రోటీన్. ప్రోటీన్ లేకుండా మన బాడీ అన్నది పర్ఫెక్ట్గా, మనకు అందులో అమైనో యాసిడ్స్ ఉంటాయి, ప్రోటీన్స్తో చాలా రకాల ఫ్లూయిడ్స్ డెవలప్ అవుతాయి, టిష్యూస్ డెవలప్ అవుతాయి. అండ్ మజిల్, మెయిన్గా మజిల్స్, ప్రోటీన్ ఈజ్ మజిల్, ఆ మజిల్ మాస్ డెవలప్ అవుతుంది. కాబట్టి ప్రోటీన్ ఇంపార్టెంట్. ఎనర్జీ కోసం ఫ్యాట్ ఇంపార్టెంట్. కానీ బాడీ బిల్డ్ కోసం కొంత ఒక 20% ఆఫ్ కార్బ్స్, 40% ఆఫ్ ప్రోటీన్ అండ్ ఒక 40% ఆఫ్ ఫ్యాట్ తీసుకుంటే మనకు ఈ ఇప్పుడున్న లేటెస్ట్ డైట్ ప్రకారం హెల్దీగా ఉండగలిగే ఆస్కారం ఉంటుంది. ఓకే సార్, వి స్పోక్ అబౌట్ వాటర్. ఇంట్రాసెల్యులర్లో, ఎక్స్ట్రాసెల్యులర్లో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందని. సో యాజ్ వింటర్ సీజన్ కాబట్టి చాలా మంది వాటర్ ప్రిఫర్ చేయరు, తాగరు. అండ్ ఎస్పెషల్లీ ఉమెన్స్ అయితే ఎక్కడ వాష్రూమ్స్కి వెళ్ళాలి అనే ఇబ్బంది ఉంటుంది. సో రైట్ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది డిఫర్ అవుతుందా సీజన్కి మారే కొద్దికి? డెఫినెట్లీ సమ్మర్లో రిక్వైర్మెంట్ పెరుగుద్ది, వింటర్లో తగ్గుద్ది, మాన్సూన్లో కూడా తగ్గుద్ది. ఎందుకంటే ద అబ్జార్ప్షన్ అంటే ఎవాపరేషన్ త్రూ ద స్వెట్. సమ్మర్లో స్వెట్ రూపంలో మనకు దాదాపుగా 2 liters ఆఫ్ స్వెట్ మనకు అవుతుంది. అదే వింటర్లో, మాన్సూన్లో అంత ఉండదు. సో మనకు వింటర్లో, మాన్సూన్లో క్వాంటిటీ ఆఫ్ ఇంటేక్ 3 to 4 liters సరిపోతుంది. సమ్మర్లో మాత్రం 6 to 7 liters ఉండాలి. ఎందుకంటే మన బాడీలో రక్తము 6 to 7 liters ఉంటుందండి. సో ఆ నిష్పత్తిలో మనం మెయింటైన్ చేయాలంటే మనకి ఇన్పుట్ కూడా అంతే ఉండాలి. మన కిడ్నీ రోజు దాదాపుగా 1 to 1.5 liters ఎక్స్క్రీట్ చేస్తుంది. యూరిన్ ఎక్స్క్రీషన్ ఉంటుంది. యూరిన్ ఎంత ఎక్స్క్రీట్ అయితే అంత మనకు టాక్సిన్స్ బయటకు వెళ్ళిపోతాయి. మన బాడీలో రెమినెంట్స్ మనం తీసుకున్న ఆహారం ద్వారా కానీ మన సిస్టంలో ఇదొక మెషినరీ అండి. ఈ మెషినరీలో మనకు వేస్ట్ మెటీరియల్ ఏవైతే ఉంటాయో అవి మన కిడ్నీ మలం ద్వారానే పోతాయి. సో ఆ యొక్క ఎక్స్క్రీషన్ ఆఫ్ యూరిన్ ఫ్రమ్ ద కిడ్నీస్ అండ్ మలం ద్వారా పోయే టాక్సిన్స్ కానీ ఆర్ వేస్ట్ ఇంగ్రీడియంట్స్ కానీ పోవటం వల్లనే మన బాడీ రీస్టోర్ అవుతుంది. సో ఈ విధంగా మనం సీజన్ టు సీజన్ మనం వాటర్ తీసుకోవాలి. ఎస్పెషల్లీ సమ్మర్లో ఓఆర్ఎస్ అంటాం, అంటే మనం కొంచెం సాల్ట్, షుగరు, కొన్ని మినరల్స్ అవి కలిసిన వాటర్ తీసుకోమని ఎందుకంటామంటే మనకు స్వెట్ ద్వారా లాట్ ఆఫ్ లవణాలు వెళ్ళిపోతూ ఉంటాయి, ఎలిమెంట్స్ వెళ్ళిపోతూ ఉంటాయి, ఎలక్ట్రోలైట్ వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ లాస్ని కంపన్సేట్ చేయడానికి తీసుకునే వాటర్లో కొంత సాల్ట్, కొంత షుగరు, కొంత మనకు కావాల్సిన ఈ సోడియం, పొటాషియం ఆర్ ఓఆర్ఎస్ అనుకోండి. సో అది ఇస్తే మనకు బాడీలో కొంత రిస్టోరేషన్ ఉంటుంది. మనకు లాస్ అయిన ఎలిమెంట్స్ కూడా తీసుకునే వాటర్ ద్వారా ఈ ఎలిమెంట్స్ ఉంటే మనకు రిస్టోర్ అవుతాయి. ఎగ్జాషన్ గారు డిహైడ్రేషన్ పోరు. ఎందుకంటే సమ్మర్లో మీరు చూసుంటారు డిహైడ్రేషన్తో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి ఎమర్జెన్సీని మనం అవాయిడ్ చేయాలంటే వీ నీడ్ టు హ్యావ్ ఎ సప్లిమెంట్. ఓకే, సో ప్రాపర్ సప్లిమెంట్ ఉండాలి. సార్ ఈ ఓఆర్ఎస్ గురించి కూడా అకార్డింగ్ టు WHO ఇట్స్ నాట్ రైట్ టు యూజ్, ఎందుకంటే ఇండికేషన్స్ కూడా మారిపోయాయి కదా సార్. అది యాక్చువల్లీ ఏంటంటే ఓఆర్ఎస్ అన్నది ఈ మధ్య కాలంలో చాలా ఫ్లేవర్స్ వస్తున్నాయి. ఆ ఫ్లేవర్స్ చేయబట్టి కొంతమంది పిల్లలకి, కొంతమంది అడల్ట్స్కి అలవాటు అయిపోయింది. అది దాన్ని ఒక కూల్ డ్రింక్ లాగా తాగిస్తుంది. రైట్ సార్, అబ్సల్యూట్లీ రాంగ్. ఇప్పుడు మనకు సోడియం, పొటాషియం, క్లోరైడ్ ఎక్కువైనా కూడా డేంజర్. It will affect the cardiac, it will affect the systems also. So ORS is not advisable for the normal people. ఒకటి వింటర్లో కానీ లేకపోతే మాన్సూన్లో కానీ అడ్వైజ్ చెయ్యం మనం. ఎప్పుడైతే ఎగ్జర్షన్ ఆర్ స్వెట్లో ఎక్కువగా మనకు మినరల్స్ లాస్ అవుతాయో
అప్పుడే ఓఆర్ఎస్ అడ్వైజ్ చేస్తాం. కానీ ఈ మధ్య కాలంలో వెనిలా ఫ్లేవర్ అని లేకపోతే ఆరెంజ్ ఫ్లేవర్ అని ఈ ఫ్లేవర్స్ అన్ని రావటం వలన కొంతమందికి అలవాటు అయిపోయింది. ఈ అలవాటు అన్నది ఎట్లా తయారైందంటే అవి హైపర్ విటమినోసిస్. ఇప్పుడు మనకు ఏది అతి అయినా కూడా అది మన సిస్టమ్కి మంచిది కాదు. సపోజ్ అది విటమిన్ ఏ కానీ బి కానీ డి కానీ ఎనీథింగ్ ఎక్కువ తీసుకున్నా కూడా డేంజరే, మనకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అలాగే ఎక్కువగా మనం ఓఆర్ఎస్ తీసుకోవటం వల్ల ఎలక్ట్రోలైట్ ఎక్కువ అయినా కూడా మన బాడీలో సిస్టమ్స్ డిరేంజ్మెంట్ అవుతుంది. సో మన టిష్యూలోకి ఆ ప్రాపర్గా ఎక్స్చేంజ్ కాకపోతే అయాన్స్ కానీ లేకపోతే ఆ విటమిన్స్ కానీ లేకపోతే మనకు ఆ ఎలక్ట్రోలైట్స్ కానీ ఎక్స్చేంజ్ కాకపోతే ఆ డిపాజిషన్ అన్నీ రక్తంలో ఉండిపోయి మనకు యాసిడిటీ, ఆల్కలైనిటీ యాసిడిటీ అంటాం కదా, సో అది పెరిగిపోయి pH పెరిగిపోయి మనకు సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. సో అబ్సల్యూట్లీ ఓఆర్ఎస్ తీసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇప్పుడు ఆ మధ్యకాలంలో పిల్లలకు దాయిపించే కాఫ్ సిరప్స్ ప్రొహిబిషన్ అప్పుడు మీరు నమ్మరు, లిక్కర్ ప్రొహిబిషన్ అప్పుడు ఈవెన్ నార్మల్ పర్సన్స్ కాదు డాక్టర్స్ కూడా ఆ కోడిన్ సిరప్ అన్నది ఎక్కువగా తాగడం మొదలెట్టారు. ఎందుకంటే అది అందులో స్పిరిట్ ఉంటుంది, అది ఆల్కహాలిక్ ఎఫెక్ట్ ఉంటుంది. ఆ ప్రొహిబిషన్ టైంలో ఎక్కడ మెడికల్ షాప్లో ఈ కోడిన్ సిరప్స్ ఉంటే అక్కడ ఆ రోజు సేల్స్ అయిపోయేవి. అంత దారుణంగా అడిక్షన్కు లోనైపోయి వాళ్ళు విపరీతమైన అడిక్షన్కి వచ్చారు. ఈవెన్ కొంతమంది డాక్టర్లు ఆల్కహాల్ లేక వాళ్ళు ఈ కోడిన్ సిరప్స్ తాగి అసలు విపరీతంగా ఆ యొక్క డిపెండెన్సీకి వెళ్ళారు. సో ఇలాంటి అన్నది మిస్యూజ్ కావద్దు. ప్రజల్లో ఇలాంటి మిస్యూజ్ అవుతున్నాయి కాబట్టి మనకు సమస్యలు ఏర్పడుతుంది. ఎగ్జాక్ట్లీ సార్. ఎందుకంటే ఈ ఓఆర్ఎస్ అనేవి ఒకప్పుడు మెడికల్ షాప్స్ లోనే ఉండేవి, కరెక్ట్. ఇప్పుడు ఓపెన్ మార్కెట్ లోకి వచ్చాయి. మార్కెటైజేషన్ కూడా అలా అయిపోయింది. వాట్ ఈస్ మార్కెటింగ్? స్పెషల్లీ ఇది ఇప్పుడు విఆర్కే డైట్ ఉంది. విఆర్కే డైట్ అతను కేవలము యాక్చువల్లీ ప్రపంచంలో 1920 నుంచి ఈ కీటో డైట్స్ అని ప్రోటీన్ హై ప్రోటీన్ డైట్ అనేది ఉన్నది. ఇవాళ ఈయన కొత్తగా చెప్పింది ఏం లేదు. కానీ ఆ పాత సిస్టమ్ని ఎక్స్పోజ్ అవ్వడానికి, పేరు తెచ్చుకోవడానికి, హైప్ అవ్వడానికి ఆయన క్వాలిఫైడ్ డాక్టర్లను తిడుతున్నాడు. ఆయన అసలు కనిపెట్టింది ఏం లేదండి. ఈ విఆర్కే డైట్ అనేది 80 సంవత్సరాల నుంచి ఉంది. ఈ ప్రోటీన్ హై ప్రోటీన్ డైట్, కొబ్బరి నూనె తాగడము, ఘీ తినడం అనేది ప్రపంచంలో ఉంది. ఇట్స్ ఆల్రెడీ దేర్. బట్ దిస్ పర్సన్ ఏం చేస్తున్నాడు, ఇప్పటి వరకు వచ్చిన డైటీషియన్స్ కానీ డాక్టర్లు కానీ నా ట్రీట్మెంట్ మంచిది అంటారు కానీ నువ్వు దొంగవి, నువ్వు లంగవి, నీ ట్రీట్మెంట్ దొంగ, నీ మందులు దొంగ అని ఈ వ్యక్తి విఆర్కే అనే దొంగ తన్ను తాను పబ్లిసిటీ చేసుకోవడానికి త్రూ ద సోషల్ మీడియా, తన్ని తాను పెంచుకోవడానికి, ఫేమస్ అవడానికి, త్రూ మీడియా ఫేమస్ అవ్వడానికి ఎదుటోన్ని దొంగగా చూపిస్తున్నాడు. ఒక క్వాలిఫైడ్ డయాబెటాలజిస్ట్ను, ఒక క్వాలిఫైడ్ నెఫ్రాలజిస్ట్ను, ఒక క్వాలిఫైడ్ కార్డియాలజిస్ట్ని దొంగ లంగా వీళ్ళు మందులు తప్పిస్తున్నారు, జీవితాంతం మందులు ఇస్తున్నారు జనాలు. నేను ఒకటి చెప్తున్నాను, ఈ ఈ ఈ అనేవాళ్ళు రేపు ఆలోపతి ట్రీట్మెంట్ తీసుకునే బతుకుతారు వీళ్ళు. ఈ విఆర్కే కానీ అంతకుముందు కోవిడ్ టైంలో 2-3 ఉండే వాళ్ళు కూడా కార్డియాక్ యాంజియో, అసలు వాళ్ళకు బేసిక్ లేదండి, వాళ్ళకు బేసిక్ అవేర్నెస్ లేదు. సరే విఆర్కే డైట్ ఉంది, బాగుంది, నువ్వు క్లినికల్ రీసెర్చ్ అంటే అలా కాదు, నువ్వు క్లినికల్ రీసెర్చ్ చేయి, 100లో 1000లో లక్షల్లో చేయి, దాని డాటా నువ్వు ఆయుష్కి ఇవ్వు, ఆయుష్ దాన్ని పరిగణలోకి తీసుకుంటుంది, డీసీజే అప్రూవల్ ఇస్తుంది, దాన్ని మేము కూడా వాడతాం కదా. అలా కాదు మభ్య పెట్టడం, ఎదుట డయాబెటాలజిస్ట్ దొంగ లంగా, వాడిచ్చే మందులన్నీ వేస్ట్, ఆ మందులతోటి సర్వనాశనం క్యాన్సర్ అండి, డైట్ తోటి క్యాన్సర్ ట్రీట్ చేస్తాడట, డైట్ తోటి సోరియాసిస్ ట్రీట్ చేస్తాడట, డైట్తో థైరాయిడ్ ట్రీట్ చేస్తాడట. అంటే డైట్తో ప్రపంచాన్ని మొత్తం ట్రీట్ చేసే వాళ్ళైతే మేము అంతా కొన్ని వేల కోట్ల డాక్టర్లంతా వేస్ట్ కదా. అంతే కదా సార్. అయితే డైట్ అన్నది డైట్ ఈస్ ద వన్ ఆఫ్ ద లైన్ ఆఫ్ ద ట్రీట్మెంట్. ఐఎమ్ నాట్ డినయింగ్ ఇట్. నేను విఆర్కేను డైట్ ట్రీట్మెంట్ తప్పు పట్టట్లే, కానీ తను గొప్ప అని చెప్పుకుంటే కూడా నేను తప్పు పట్టా. కానీ ఎదుటి డాక్టర్ లంగా దొంగ మందులన్నీ వేస్ట్, చెత్తబుట్లో పడేయండి అని చెప్పి ఎదుటి వ్యక్తిని తిట్టి తంది తాను ప్రూవ్ చేసుకోవటంలా దట్స్ రాంగ్. నేను అనేది ఏంటంటే, నేను చేస్తున్నాను ట్రీట్మెంట్, ఐఎమ్ గుడ్, మీరు ఒక ఫార్మ్ డి చేశారు, యు ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ ఫార్మకాలజీ, ఐ కెనాట్ ఫింగర్ ఇన్ టు ఏ ఫార్మకాలజీ.
ఐ కెన్ ఆర్థోపెడిక్ ఇష్యూలో ఐఎమ్ అథారిటీ. యూ కెనాట్ ఇంటర్ఫియర్ విత్ మై ఆర్థోపెడిక్స్. ఐ కెనాట్ ఇంటర్ఫియర్ విత్ యువర్ ఫార్మకాలజీ. సో నేను అనేది ఏంటంటే, అతనికి కూడా చెప్పేది ఏంటంటే, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో, విఆర్కే డైట్ ప్రూవ్ చేసుకో. ఒక పేపర్ రిలీజ్ చేయమంటారు మీరు? ఫర్ ఎగ్జాంపుల్, ఒక డయాబెటిక్ పేషెంట్ ఫస్ట్ మా దగ్గరికి వచ్చాడు అనుకోండి, చూసాం, ఎర్లీ స్టేజ్ డీనోవా అంటాం, కొత్తగా డయాగ్నోజ్ చేసిన డయాబెటిక్ డీనోవా అంటాం. వాడికి ఏం చెప్తామండి? ఫస్ట్ వాడికి ఎక్సర్సైజ్ చెప్తాం, డైట్ చెప్తాం. ఒక 3 వారాలు 4 వారాలు డైటు ఎక్సర్సైజ్ చేయి బాబు, షుగర్ ముట్టకు, 3 వారాల తర్వాత నేను మందులు పెడతాము, అప్పటి వరకు మందులు పెట్టను అంటాం. సరే 3-4 వారాల తర్వాత స్ట్రెస్ వలనో లేకపోతే డైట్ వలనో, ఇంప్రాపర్ డైట్ వలనో ఎక్సర్సైజ్ చేయలేని వ్యక్తులు కొన్ని వేల మంది ఉంటారు, లక్షల మంది ఉంటారు. వాళ్ళకు షుగర్ కంట్రోల్ కాదు. సో అలాంటి వాళ్ళకు మెడిసిన్ పెట్టకుండా ఎన్ని రోజులు డైట్తో కంట్రోల్ చేయగలుగుతాం వెన్ ఈజ్ నాట్ యూజింగ్ ద డైట్ ప్రాపర్లీ? ఇప్పుడు ఇంట్లో పోతారండి, ఆకలి అవుతుంది, మీరు కూరగాయలు వేసుకొని కడుపు నింపుకుంటారా? యూ వాంట్ టు హ్యావ్ ఒక చపాతీయో ఇంత రైస్ వేసుకుంటారు. ఆబ్వియస్గా రైస్ చపాతీ తింటే మీకు షుగర్ లెవెల్ అప్ అవుతాయి. ఎక్కడో గెస్ట్కి వెళ్తాం, టీ తాగాల్సి వస్తుంది, దానిలో కొంత షుగర్ ఉంటుంది, మనం అవాయిడ్ చేయలేం. సో అతను చెప్పేది ఏంటంటే, నేను లక్షల కోట్ల మందికి ట్రీట్మెంట్ ఇచ్చాను బాబు, మేము 40 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు 30,000 మంది పేషెంట్లను కూడా ట్రీట్ చేయలేదు, నువ్వు లక్షల కోట్ల మందిని ఎక్కడి నుంచి చేస్తావు? నువ్వు ఏ మీటింగ్ పెట్టినా 1000-1500 మంది కన్నా ఎక్కువ ఉండరు. నువ్వు ఏ మీటింగ్ పెట్టినా 1000-10. ఆయన చేసేది ఎన్ని సంవత్సరాల నుంచి? 4 నుంచి 5 సంవత్సరాల నుంచి. సో నువ్వు ఎన్ని మీటింగ్లు పెడితే కోట్ల మంది అవుతారు? ఇప్పటి వరకు ఇన్ ద హిస్టరీ ఆఫ్ క్లినికల్ ట్రయల్స్, మీకు కూడా తెలుసు, యువర్ ఫార్మకాలజీ, మనం క్లినికల్ ట్రయల్స్లో 1,00,000 మందికి చేసడం అనేది చాలా ఎక్కువ. అతను లక్షలు కాదు కోట్లు చేసిన అంటాడు. 5 సంవత్సరాల్లో కోట్ల మందికి నేను సక్సెస్ చేశా డైట్ తోటి. క్యాన్సర్ ట్రీట్ చేశాను నేను, డయాబెటీస్ ట్రీట్ చేశాను, థైరాయిడ్ ట్రీట్ చేశాను, సోరియాసిస్ ట్రీట్ చేశాను, మొత్తం బాడీలో ఉన్న అన్ని రోగాలు ఆయన్నే ట్రీట్ చేస్తున్నాడంట. ఎంత మూర్ఖపు భాష అండి, ఎంత మూర్ఖపు భాష అంటే, మా డాక్టర్లు చాలా డీసెంట్గా ఉంటారు కాబట్టి ఆ భాష రాదు కాబట్టి మేము మాట్లాడట్లేదు. ఆయన చదివింది బీకామ్ అండి, ఆయన చదివింది బీకామ్, బేసిక్ నాలెడ్జ్ లేదు. ఏదో గూగుల్ చదువుతాడు అప్పటికప్పుడు, ఏదో లాంగ్వేజ్. ఆయనకు ఉన్నది ఏంటంటే దాన్ని ఏమంటారు, చాతుర్యత, మాట్లాడే చాతుర్యత ఉంది, స్పాంటేనిటీ. అది కూడా తెలియతక్కువ చాతుర్యత మేము దొరకబట్టగలుగుతాం, కానీ కామన్ పీపుల్ దొరకబట్టలేరు. ఇప్పుడు ఇతనికి చెప్పాడు అనుకోండి, ఆ అబ్బాయి అమ్మో గొప్ప చెప్తున్నాడు. సపోజ్ ప్రవచనాలలో ఎవరైనా మేధావులు మాట్లాడినప్పుడు మనకు కూడా గొప్పగా అనిపిస్తుంది. రామ్దేవ్ బాబా కానీ ఇంకో బాబా కానీ మాట్లాడితే మనకు కూడా గొప్ప అనిపిస్తుంది. కానీ ఆ సబ్జెక్ట్లో ఉన్న నాలెడ్జ్ ఉన్నవాడికి అది అర్థమవుతుంది. సో నేననేది ఏంటంటే, ఈ విఆర్కే డైట్ కానీ, కీటో డైట్ కానీ, వల్లి అని మిల్లెట్స్ డైట్ ఉంటుంది, ఏవో డైట్స్, ఇవన్నీ 10% ఆఫ్ మెడికల్ ట్రీట్మెంట్ అండి. ఐ యాక్సెప్ట్ ఇట్, ఐ డోంట్ డినా, నేను డినై చెయ్యను. ప్రతి ఒక్కరితో పోర్ట్రేటింగ్ ద అదర్ డాక్టర్ ఈజ్ అబ్సల్యూట్లీ తప్పు. నువ్వు ఎదుటి డాక్టర్ని తిట్టడం, నీది నువ్వు గొప్ప చెప్పుకో, నీది నువ్వు ప్రూవ్ చేసుకో. అది మీడియా పరంగా ఫేమస్ అవడానికి ఎదుటి డాక్టర్ని తిడుతున్నాడు. ఆయనకు బేస్ లేదు. ఆయనకు అసలు బేసిక్ డయాబెటీస్ అంటే ఏందో తెలియదు. అసలు ఇన్సులిన్ తక్కువైపోతుంది కదా, డయాబెటీస్లో ఏమవుతుంది? ఆయన ఏమంటాడు, షుగర్ పెరుగుతుందట, ఇన్సులిన్ పెరుగుతుందట, మళ్ళీ ఇన్సులిన్ ఎందుకు ఇస్తున్నారు అంటాడు. అది ఎంత తెలివి తక్కువ బేస్లెస్ మాట్లాడతాడంటే, విఆర్కే టైప్ 2 డయాబెటీస్లో షుగర్ పెరుగుతుందట, దాంతోపాటు ఇన్సులిన్ కూడా పెరుగుతుందట. మరి డయాబెటీస్ ఎందుకు వస్తుంది వాడికి? నేను డయాబెటిక్ అండి, మీరు నాన్ డయాబెటిక్, మీకు గ్లూకోజు ఇన్సులిన్ సమాంతరంగా ఉంటుంది, మీకు డయాబెటీస్ రాదు. నాకు డయాబెటిక్ నండి, నా ఇన్సులిన్ డిప్రెషన్ పెరగట్ల, నాకు ఇన్సులిన్ సిక్రేషన్ లేకపోవటం వల్ల నాకు గ్లూకోజ్ పెరుగుతుంది, అప్పుడు నేను ఇన్సులిన్ ఇవ్వాల్సి వస్తుంది. అవునా కాదా? ఇది ఆ డయాబెటీస్. అతని ఎక్స్ప్లెనేషన్ ఏంటి తెలుసా? షుగర్ పేషెంట్కు షుగర్ పెరుగుతుంది, ఇన్సులిన్ కూడా అంతే ఉంటుంది, ఈ డాక్టర్లు మందులను ఇంజెక్షన్స్ ఎక్స్ట్రా పెడుతున్నారట. అసలు ఏ మాత్రం బేస్ ఉందండి దానికి మాట్లాడడానికి? తెలియ తక్కువ. ప్రజలు ఏదో వింటున్నారని చెప్పేసి నీ ఇష్టం వచ్చినట్టు వాగితే అసలు ఏంటి, వేర్ ఆర్ యూ టేకింగ్? సో ఇంత ఫులిష్గా అసలు డాక్టర్ సత్యనారాయణ అని ఎంసీహెచ్ న్యూరో డాక్టర్ ఒక అతను ఉన్నాడు, కార్డియాలజిస్ట్, సిటీ సర్చ్, ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఈయన 6 పిల్లర్స్ ట్రీట్మెంట్ చెప్పాడు. ఎవరు? విఆర్కే
6 పిల్లర్స్ ట్రీట్మెంట్ అంటాడు. 1 నిమ్మకాయలు, 2 ఒలివ్ ఆయిల్, 3 కొబ్బరి నూనె, ఓకే 4 గుడ్లు, 5 వాటరు, 6 పీచు పదార్థాలు. ఆల్ ఫైబర్. ఆల్ 6 పిల్లర్స్ నా ట్రీట్మెంట్ అంటాడు. ఆ 6 పిల్లర్స్ కి ఈ క్వాలిఫైడ్ సత్యనారాయణ అండ్ సిటీ సర్జన్ 600 క్వశ్చన్లు వేశాడు. 6 పిల్లర్స్ కి 600 నెగిటివ్ క్వశ్చన్లు వేశాడు. ఏమయ్యా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసేదానికి అర్థమే ఉంది, నువ్వు దీనికి ఇది చెప్తున్నావు, దీనికి ఇది చెప్తున్నావు. యాజ్ అ సైన్స్ నువ్వు మాట్లాడేదంతా తప్పు, నువ్వు మాట్లాడిందంతా రాంగ్ మెసేజ్ ఇస్తున్నావు సొసైటీకి, నువ్వు ఇలా ఇవ్వడం తప్పని చెప్పేసి 6 పిల్లర్స్కి 600 క్వశ్చన్స్ వేసాడు అతను. దానికి ఆన్సర్ లేదు. సో విఆర్కే గారి గురించి మాట్లాడుతుంటే ఎవరు కంప్లీట్లీ అగ్నెస్ట్ విఆర్కే, మీరు కనుక ట్రోల్ అవుతారు సార్. సో ఆయనకి చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి. ఓకే డైట్ పరంగా కావచ్చు, కొంతమంది ఫాలో అవుతున్న వాళ్ళు రిజల్ట్స్ వచ్చాయి. వాట్ టు సే? ఆయన ఏమంటాడు, నేను 3 monthsలో షుగర్ లేకుండా చేస్తా అంటాడు. డైట్తో చేయొచ్చు, మేము కూడా చేసాము, కానీ అది సస్టైనబులా కాదన్నది ఇంపార్టెంట్. ఆ 3 months తర్వాత ఆయన నార్మల్ ఫుడ్ తినగలుగుతాడా, తిననిస్తావా లేదా, దట్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు తిననిస్తారా సార్? వీ కెనాట్ అష్యూర్, ఒక క్వాలిఫైడ్ డాక్టర్గా నేను అష్యూరెన్స్ ఇవ్వలేను. ఎందుకంటే ఒక్కొక్క వ్యక్తి యొక్క జీన్స్ ఒక్కొక్క వెరైటీగా ఉంటాయి, డిఎన్ఏ కానీ జీన్స్ కానీ. సో కొంతమందికి కార్బోహైడ్రేట్ తప్పదు, వాడికి రైస్ తినంది వాడి జీన్స్ యాక్సెప్ట్ చెయ్యవు. సో అలాంటి వాడికి నేను షుగర్ తగ్గిస్తా అనే ఒక వేస్ట్ మాట్లాడడం తప్పు. ఎందుకంటే గ్లూకోనియోజెనసిస్ అన్నది కేవలం కార్బ్తోటే ఎక్కువ అవుతుంది, నెక్స్ట్ అదర్ అవుతుంది. సో మూర్ఖంగా నేను పర్మనెంట్గా ఈ రోగాన్ని తీసేస్తాను, నేను పూర్తి జీవితాంతం నీకేం రాకుండా చూస్తాను అనే మాట ఇది ప్రపంచంలో అసాధ్యం అండి. ఎవరైనా కానీ ఏ రోగం కానీ ఇది ప్రపంచంలో అసాధ్యం. మీన్ వైల్ ఐ కెన్ ట్రీట్, కంట్రోల్ చేయగలుగుతాను, నీ రోగాన్ని నేను కంట్రోల్ చేయగలుగుతాను. నేను తీసేస్తానన్న క్రోనిక్ డిజీజెస్కి అది వెరీ రాంగ్, వ్యతిరేకం. తీసేస్తాను, నేను రోగాన్ని పూర్తిగా మటమాయం చేస్తాను, ఆయన చిట్కలో ఇలా అంటాడు విఆర్కే, నేను ఇలా చిట్కలో తీసేస్తాను రోగాన్ని అంటాడు. అదేమన్నా మంత్రం? అది మంత్రానికి చింతకాయలు రాలుతాయండి? ఏదో ఇలా చిట్కలేస్తాడు, రోగాన్ని నేను ఇలా మాయం చేస్తాను అంటాడు. ప్రపంచంలో ఎవరు ఈవెన్ దేవుడు కూడా మాయం చేయలేడండి. ఐఎమ్ టెల్లింగ్, దేవుడు ఉన్నాడో లేడో నాకు తెలియదు, కానీ దేవుడు కూడా రోగాన్ని మాయం చేయలేడు, అబ్సల్యూట్లీ మాయం చేయలేడు. ఇదంతా హంబగ్. ప్రతి ఒక్కరు ప్రజల్ని మభ్యపెడుతున్నారు, ప్రజల్ని ఫూల్స్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు అంటే కూడా మీరు కూడా వస్తారు సార్. ఆబ్వియస్లీ నేను కూడా చెప్తున్నాను, నా ప్రొఫెషన్ లో కూడా 10%, 5%, 10% నేను కూడా మభ్యపెట్టొచ్చు. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ ఐఎమ్ 100% రైట్. సో యు అగ్రీడ్ యువర్సెల్ఫ్, యు ఆర్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ నేను కూడా తప్పులు చేయొచ్చు, కానీ కొంతమంది కావలసి తప్పులు చేస్తున్నారు, 90 to 100% తప్పులు చేస్తున్నారు. వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. డ్రగ్స్ మాఫియా ఇన్ని చూస్తలేం మనం. అందరూ డ్రగ్స్ మాఫియాలో ఉన్నారా? ఓన్లీ 10%ఏ కదా డ్రగ్స్ మాఫియాలో, వాళ్ళు కావాలని చేస్తున్నారు కదా. మరి అలానే ఈ వైద్యం, జ్యోతిష్యులు, దొంగ బాబాలు, చిట్కాలు, ఇవన్నీ అసలు పబ్లిక్ని ఎంత ఫోన్ చేస్తున్నారు. సో దిస్ ఈస్ ద ఫ్యాక్ట్, వీ మస్ట్ అండర్స్టాండ్. వెరీ నైస్ సార్. ఈ కాన్వర్సేషన్ మనం స్టార్ట్ చేస్తే ఇక టైం కూడా లేదు. ఇట్ ఈస్ గోయింగ్, నో ఎండ్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ.